రైట్ నమస్తే. రాష్ట్రంలో కొత్త సర్కార్ ఏర్పడిన తర్వాత రైతు బంధు విషయంలో రైతు భరోసా ఇస్తామని చెప్పింది. ఆ రైతు భరోసా విషయంలో ఇప్పుడు కొత్త విధి విధానాలు తీసుకొస్తా ఉంది. ఏదైతే రైతు పండించిన పొలానికి రైతు భరోసా అందిస్తామన్నట్టు దాంట్లో ఏ సీజన్ వారీగా ఆ సీజన్కి అప్లై చేసుకోవాలి, దరఖాస్తులు ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని విధి విధానాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇదే అంశంపైన కొంతమంది రైతులను అడుగుదాం, వారు ఏం చెప్తారు, వారి స్పందన ఏందో అడిగి తెలుసుకుందాం. ఏం పేరమ్మా? రేణుక. రేణుక. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. ఎట్లా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది, ఏ సీజన్కి ఆ సీజన్ అప్లై చేసుకోవాలట రైతు భరోసాకి, ఎట్లా చూస్తారమ్మా? ఏ సీజన్కి ఆ సీజన్ అంటే అప్లై చేసేందుకు మేము కూలి చేసుకొని పండించుకుంటాము, కూలికి పోతాము. వచ్చి మేము అప్లికేషన్కి లైన్ కట్టాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. అదే మళ్ళీ ఒకరోజు సిస్టమ్ పనిచేస్తలేదు అంటారు, ఒకరోజు రమ్మంటారు, ఒకరోజు ఇంకో రోజు రమ్మంటారు. అందరం లైన్లో ఉండాలంటే ఉండలేము. మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. దయచేసి ఇదేది మా ఆధార్ కొడితే మాకు ఎంత భూమి ఉంది, ఎంత పండిస్తున్నాం అనేది తెలుస్తుంది. అది గుర్తు పెట్టుకొని రైతు భరోసా కానీ మాకు ఇవ్వాలి సార్. రైతు బంధువు కానీ మాకు ఇవ్వాలి. 15,000 ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈ కొత్త నిబంధనలో మీరు ఎంతైతే దరఖాస్తు చేసుకుని అప్లికేషన్ పెట్టుకుంటారో అంతవరకే రైతు భరోసా వస్తుంది, పండించిన వాటికే వస్తుందని ముఖ్యమంత్రి చెప్తాను. పండించిన వాటికే ఇవ్వండి కానీ మీరు 15,000 ఇవ్వమని మేము అడగలే. ఇదివరకు 10 ఎకరాలకు ఇవ్వమని అడగలే. మీకు ఎంత ఇవ్వాలి అనేది మీరే అనుకుంటారు కాబట్టి ఇదివరకు ఉన్నట్టుగా ఇచ్చినా పర్వాలేదు, ఇదివరకు ఉన్నట్టుగా ఇచ్చినా పర్వాలేదు కానీ కేసీఆర్ ఇచ్చినట్టుగా ఇచ్చినా పర్వాలేదు కానీ రాళ్ళ బోర్లకు ఏమి ఇవ్వద్దు, సాగు చేసే భూములకే ఇవ్వాలి. 10 ఎకరాలకు 20 ఎకరాలకు ఇవ్వకున్నా పర్వాలేదు. ఏ నెల పడతలేవు, మాకు ఇబ్బంది అవుతుంది. రైతు బంధు వల్ల ఫాయిదా అయిందా? ఆ ఫాయిదానే అయింది. మందు బస్తలో ఏదైనా తెచ్చుకున్నాము, మా అవసరాలు కొంచెం వెళ్ళినాయి. బయట పోయి మిత్తికి తెచ్చుకోకుండా కొన్ని మందు బస్తలో కలుపుకుల్లో అయ్యేది. ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, మాకు వస్తలేదు, అందుకే ఇబ్బంది అవుతుంది. మరి ఇట్లా అప్లై చేసుకుంటే ఏ సీజన్కి ఆ సీజన్ అప్లై చేసుకుంటే కరెక్టే అంటావమ్మా? సీజన్కి అప్లై చేసుకోమంటే ఒక రోజు పోతే సిస్టమ్ పని చేయలేదు అంటారు, మళ్ళీ నెక్స్ట్ డే రమ్మంటారు. నెక్స్ట్ డే పోతే మళ్ళీ ఇంకో లైన్ పెద్దగా ఉంటుంది, నేను బర్లిప్పాలి, మళ్ళీ ఇంటికి రావాలి. మళ్ళీ పోవాలంటే ఆటో ఛార్జ్ వాళ్ళు, మాకు ఆడ పైసలు ఉంటాయి ఊకే వ్యవసాయం చేస్తాం కాడ. వచ్చేది 6 నెలలకు, 6 నెలల వరకు ట్రాక్టర్కు కూలికి అన్ని తీసేస్తే మాకేం మిగులుతలేదు. ప్రభుత్వం కొంచెం ఇది సాయం చేయండి. నా పేరు మంగమ్మ. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ఉంది 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు ఉందా? 4 కొత్త ఎకరాలు. నిబంధనలు పట్టుకొస్తా ఉంది. సీజన్ 2 లక్షలు ఫస్ట్ వరకే చేస్తున్నాడు, ఇంతవరకు చేసులేదు. అది మాకు ఇది ఇస్తాం అంటే ఉన్నాయి 2 లక్షల మీద అంటే ఉన్నది అమ్ముకొని మేము కట్టేస్తాం. మిత్తి కట్టినారు, మాపు చేస్తుండా, మాపు చేస్తున్నాడు. మేము అట్టే ముగ్గుంటున్నాం. ఈ నెల ఆ నెల ఈ నెల వేస్తా అంటున్నాడు. సప్పుడు పోతున్నాం, బ్యాంక్ కాడ పోతున్నాం, వస్తున్నాం అంతే. ఇచ్చే రైతు భరోసాలో కూడా ఏ సీజన్కి ఆ సీజన్ అప్లై చేసుకోవాలి. ఏ సీజన్కి ఆ సీజనే. ఎప్పుడు ఎట్లా ఇవ్వరకు కేసీఆర్ ఎట్లా ఇచ్చినా అట్లా ఇవ్వాలి. అట్లా కొత్తగా అప్లై చేసుకోవాలట ఏ సీజన్కి ఆ సీజన్. అట్లా కరెక్ట్ కాదు. అంటే ఏం చెప్తావు దానికి? కేసీఆర్ ఇచ్చినట్టు ఇవ్వాలి. క్లియర్ అంటే కదమ్మా. మరి ఒకటి మరి ఎట్లా చేస్తాడో చేయని మరి ఆయన. మీకు రుణమాఫీ కాలేదా? కాలే. ఒకవైపు ముఖ్యమంత్రి చేసిన అంటున్నాడు. ఏడు చేసిండు. మేము బ్యాంక్ కాడ 4 సార్లు పోయినాము. 2 లక్షల పైన ఉంటే ఆ మిత్తి కడితే మాపు అయితే అని చెప్పినాడు. మిత్తి కట్టేసినాను. మిత్తి కట్టి కూడా ఇప్పుడు 1 నెల అవుతుంది. ఏడ మాపేనా, ఇంకా మాపే కాలే మా ఊరికి. ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండ, రైతులు మీరు అబద్ధం? మా ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండు అంతే. మీకైతే రాలేదు? మాకు రాలే, వస్తే మేము చెప్తాం కదా. ఏమో ఎవరికి చేసిండో మరి ఆయన. మాకైతే ఇక్కడ అనాజ్పూర్ పొలం అయితే చేయాలి. మీకు ఎవరికి చేయలేదా? ఇక్కడ చేయాలి. ఎంతమంది రైతులు ఉంటారు ఇక్కడ? మస్తు గుర్రు రైతు, అందరు రైతులే ఉండరు. ఎవరికి కాలేదు అంటే 1 లక్ష లోపల ఉన్న వాళ్ళకి అయిపోయినట్టున్నాయి. 1 లక్ష లోపల ఉన్న వాళ్ళకి అయిపోయినాయి కానీ 2 లక్షల ఉన్న వాళ్ళకి మాపు కాలే. ఇప్పుడు రైతు బంధు కూడా ఇట్లా కండిషన్స్ పెట్టారు, మరి ఇది కరెక్టే అంటావా? అమ్మలమ్మ, నీకు వ్యవసాయ భూమి ఉందా? ఉందయ్యా, గిన్నె ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? 1.5 ఎకరన్నర ఉన్నదా? ఇప్పుడు రైతు బంధు కొత్త విధానాలు వస్తున్నాయి కదా, ఎట్లా చెప్తాము? అంటే ఏ సీజన్ అప్పుడు అప్పుడే దరఖాస్తు పెట్టుకోవాలట, దాని ద్వారా ఇస్తారట. అట్లా బాగుండదు. మాసంటలో చదువు రాని వాళ్ళం తిరగాలంటే ఏం తిరుగుతాము? తిరగలేరా మీ అసంటోళ్ళు? ఎందుకు? ఏం తిరుగుతాం? కాగితాలు పట్టుకొని గాడికి పోయి ఏం పోతాం? చదువు రాదా, ఏం రాదా? మీ అసంటోళ్ళని జర రాయ్యా అంటే ఏపో అని అంటారు. ఇక మేమేం చదువుతాము? అది మరి ఎట్లా ఇవ్వాలంటావు మరి రైతు భరోసా? ఎట్లా ఇదివరకు కేసీఆర్ వేసినట్టే వెయ్యమా నువ్వు? కేసీఆర్ వేసినట్టే వేయాలంటావు. మరి
అప్పుడు ఇచ్చిన కాగితాలు అదే ప్రకారంగా పడుతున్నాయి. 3 పైసలు పడుతున్నాయి, కేసీఆర్ పైసలు పడ్డాయి. ఇప్పుడు ఈయన వచ్చిన కాడికి వెళ్ళే పైసలు లేవు, ఏం లేవు. ఇబ్బంది అవుతుందా? ఆ ఇబ్బందే మరి. అవి వచ్చినప్పుడు ఇంత కలుపుగుళ్ళ కన్నా లేకుంటే మందు బస్తాల కన్నా దేనికన్నా ఒకటి అయింది. మరి ఇప్పుడు ఏం లేదు ఎట్లనయ్యా? 2 పంటలకు ఎగ్గొట్టినట్టేనా? 2 పంటలకు ఎగ్గొట్టినట్టే. ఇప్పుడు ఎంత ఇవ్వాలి లెక్కకైతే? 15,000 ఇవ్వాలా? మరి ఎకరానికి 5,000 లెక్క అయితే 7,500 అన్నట్టు రేవంత్ రెడ్డి. ఓ 15,000 దాకా వాడు మాకు. మరి 16,000 దాకా వాడు. 16,000 దాకా వాడు. బాకీ ఉన్నట్టేనా రైతులకి? ఏమో ఇక ఎట్లా అని అంటావు సార్ ఇక మరిగా. అదే అంతే. ఇది కరెక్ట్ పద్ధతి కాదంటావు అమ్మ ఈ కండిషన్స్ పెట్టుడు? కాదు, కండిషన్ పెట్టుడు కాదు. ఇదివరకు వేసినట్టు వేస్తేనే వేయని. ఏమన్నాడు, మహిళలకు 2,500 ఇస్తాము నెలకు అన్నాడు. అవి లేవు. ఇవన్నీ గ్యాస్ అన్నాడు. కళ్యాణ పథకము అదేమో పథకం అన్నాడు. తులం బంగారం అనే లగ్గాలు చేసేటోళ్ళకు 1,00,000 రూపాయలనే. ఏవి ఏదో ఒక్కటి సక్రంగా లేదు. సిటీలో ఉండింట్లో కూల కొడుతుండు. ఏం మంచిగా ఉంది ఆయనది. మరి అంతే అయ్యా. అదేంది ఫోన్లలో చూస్తలేమా, టీవీలలో చూస్తలేమా? రేవంత్ అన్న పాలన మంచిగా లేదు. ప్రజాపాలన ఏమన్నాడు, 9,500 గ్యాస్ అన్నాడు. ఇప్పుడు ఎంత? 9,010 రూపాయలు తీసుకుంటు 910 రూపాయలు తీసుకుంటుండు. ఏది మరి మాయసి ఉండోళ్ళు ఆ బ్యాంక్ కాడికి పోతే పర్లేదని అనబట్టే. అదే ముందు అయ్యా మంచిగా. గ్యాస్ విషయంలో అట్లుంటే మరి రైతు బంధు విషయంలో ఎట్లా ఉండాలి? ఇంకా గది అట్లనే ఉంది. ఇంకా అది కూడా ఏం మంచిగా లేదు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఏం చెప్పి ఏం చేస్తారా? అవును, 6 గ్యారెంటీలు ఒప్పుకుండు. ఇంకా కరెంటు బిల్లు బాస్ ఎందుకు పెట్టిండు ఫ్రీగా? పెట్టవలసి లేకుండా ఏమొద్దు. 6 నెలలకు ఒకసారి పోతే కూడా అది బాసే దొరుకుతలేదు. కోటీశ్వరం చేస్తారట మహిళలు. ఆయన చేయకపోయినాడు. మాకు ఇచ్చి 1,00,000 దండగా. అంతేనా? పథకాల విషయంలో ఫెయిల్ అయినట్టేనమ్మా? అన్ని వేలైనట్టే. మరి ఇప్పుడు వాస్తవానికి అయితే ఏముంది, రైతు బంధాన్ని ఆయననే ఈయననే ఎవరు మాఫ్ చేసిర్రు? అయ్యో మాకు 60,000 ఉంటే మాఫ్ అయింది. అయిపోయింది, మాకు అయ్యింది. ఇవన్నీ ఇంకా కానోళ్ళకి కాలే, మాకు అయ్యింది అయ్యా. అయినాకనే మా భర్త చచ్చిపోయిండు. 5 నెలలు అవుతుంది. ఓకే అమ్మా, ఇప్పుడు రైతు బంధు ఎట్లా? రైతు భరోసా గత ప్రభుత్వం ఇచ్చినట్టు ఇవ్వాలని చెప్తావా? ఇక కట్టినది ఇక అంతే. ఇక మాయసుంటే తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారు? తిరగలేము. ఇక పంటకు కాగితాలు ఇవ్వాలంటే ఇవ్వలేకపోతాం. అట్లా మాటకి ఇవ్వాలంటే ఇవ్వలేకపోతాం. ఎందుకు ఇట్లా చేస్తుంది అనుకోవచ్చు ప్రభుత్వం? ఏమో మాకు తెలియదు అయ్యా. మరి భువనగిరి మండలమే చేయలేదు సాదాబాయ్ చేస్తాడు. మరి ఆయన చేసినంటే దేవుని పుణ్యాన మంచిగా ఉంటుంది. ఇప్పుడు నాకు 3 ఎకరాలు ఉంది కానీ 1 గుంట భూమి కూడా నా పేర లేదు. ఆ భూమి పండించిన ఓట్లు ఎవరి పేరున వేయాలి? నేను ఎవరి కోసం మాట్లాడాలి? లేనోళ్ళకే ఉన్నాయి. ఉన్నోళ్ళు అయితే ఆ పొరంబొక్క భూములు అయితే లేవు. ఆ ఉన్న భూమి నాదని చెప్పుకోవడానికి కూడా గర్వం లేదు. ఏమిటికి పండించే లాభం? వేరే వాళ్ళ మీద పేరేయాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. రైతులకు ఇచ్చే పథకాలు వస్తున్నాయమ్మా? ఇంకా రైతులకు ఇచ్చే పథకాలు అంటే కొందరికి మా పైన అంట, కొందరికి కాలేదంట. ఇక మరి ఆయన ఎక్కినందుకు ఏ ఇబ్బందులు ఉన్నాయో మరి వేస్తామని అంటుండు కదా ఈయన కూడా, రేవంత్ రెడ్డి. జల్ది వేస్తే రైతుల మీద భరోసాతోటి వేస్తే రైతులు కూడా మెచ్చుకొని అతన్ని ఇది అవుతుంది. ఏ కూకుంటే మళ్ళీ కేసీఆరే రావాలని పబ్లిక్ కూడా అంటారు. మరి ఈయన వేసేది త్వరలో వేయాలని కోరుకుంటారు అందరూ. ఇంకా సంవత్సర పాలన అంటే ఎక్కిందే. ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు చేసింది అట్లుంది. నేను 1 సంవత్సరం కదా చేసి, నాది 10 ఏళ్ళు చూడురు, 5 ఏళ్ళు చూసిన తర్వాత మీలో ఏదైనా మార్పు ఉంటుందని కూడా పబ్లిక్ అంటారు. ఈయన కూడా 2-3 సంవత్సరాలు చూస్తే ఏం చేసేది ఏం కథ అనేది కూడా మనకు అర్థమవుతుంది. రైతు బంధులో కొత్త విధానాలు తీసుకొస్తా ఉన్నారు కదా, తీసుకొస్తారు కానీ అది ఏంటంటే సిస్టమ్ వరకు అంటుండు ఆయన. ఇప్పుడు రాళ్ళ బోళ్ళకి ఇచ్చి కూడా ఇప్పుడు వస్తువులకు అవిటికి పెంచిరు. కొందరికి ఎకరాలు పండియని భూములకు కూడా పడ్డాయి కదా. ఇప్పుడు పండించే భూములకే అంటుండు కాబట్టి ఉన్నోళ్ళకేమో బాధ అనిపిస్తుంది. కొన్ని భూములకు పండించిన భూములకు కూడా వాళ్ళే కొందరికి. ఏ సీజన్కి ఆ సీజన్ దరఖాస్తు పెట్టుకోవాలంటారు, అది కరెక్ట్? అది మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం సిస్టమ్ కాడ. ఇంకా పోవాలే చేయాలంటే లైన్లు కట్ట అంటే ఇంకా ఉన్న భూమికి అదే యథావిధిగా సిస్టంలో ఉంటుంది. తన భూమి తనది ఉందని అదే ప్రకారంగా వేస్తే మంచిగా ఉంటుంది. కానీ 6 నెలలకోసారి మార్పిడి జరగాలంటే కాగితాలు పోవచ్చు, ఉండొచ్చు, రాకపోవచ్చు. అదైతే మంచి పద్ధతి కాదు. అదే ఇబ్బంది చాలా అవుతుంది. సిస్టమ్ వరకు మన భూమి మనది ఉందన్నప్పుడు వేస్తే బాగుంటుంది. ఏం పేరు బాబాయ్? భిక్షపతి. ఏం చేస్తుంటావు? బర్రగాస్తున్నా. రైతువేనా? రైతునే. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? అగో మంచిగా చాలా చక్కదనం ఉంది సార్. చక్కదనంగా అంటే ఎట్లుందంటావు? ఏముంది, పాల బిల్లు కూడా వచ్చి ఇచ్చిలేదా? ఈ పొద్దుగా బర్రగాసుకొచ్చి అడక తినే పరిస్థితి వచ్చింది.
ఆ. ఆ, ఉమ్. అట్లా ఉంది లెక్క. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకున్నది ఒకటే ఎకరన్నర. ఒకటే ఎకరన్నర. ఆ. రైతు బంధు పడ్డదా మరి దానికి? పర్లేదు ఇంకా. ఆ. ఉమ్. రైతు భరోసా ఇస్తారా అన్నాగానే. ఎప్పుడు ఇస్తాడు ఇంకా ఆయన? ఇప్పుడు రైతు భరోసాలో కొత్త కండిషన్స్ పెడుతున్నాడే, ఏ సీజన్కి అప్పుడే దరఖాస్తు పెట్టుకోవాలి, ప్రతి సీజన్కి అప్లై చేసుకుంటూనే ఇస్తున్నాడట. ఎట్లుందంటావు? ఈ మాకు ఇంతకుముందు ఎవరు చెప్పలేదు కదా. ఆ. ఆ, నాకైనా ఎకరాల కొద్దిగా ఉంటే నువ్వు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మనకు ఉన్నదే గింత 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 మళ్ళు. ఆ. ఆ. ఇంత గిత మళ్ళీ ఉన్నాయా? ఉమ్. మరి అట్లయితే ఎట్లనే? ఎట్లా ఇక గట్టిన ఈ కూలి వాళ్ళని ఆలోచించుకొని బతున్నాం. కూలో నాలుగు చేసుకుని బతుకుతారు. ఉమ్. రైతు బంధు వాళ్ళు ఆసరా అయ్యేదా రైతు భరోసా? ఈ పొలాల పైరుకు మందు తెచ్చేసుకునేది అంతే. దాంతో ఏం పెద్ద ఏం సంపాదించుకోపోయేది. ఆడికి ఆడికి కలుపులో అది. కలుపుకోలేదు. ఇప్పుడు పడతలేదు, ఇబ్బంది అవుతలేదు. ఈ ఇబ్బంది అని గట్టిన చేసిన దాంట్లోకి వెళ్ళి ఓ బుక్క తిన్నట్టు ఓ బుక్క వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. అట్లా వస్తుంది. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన ఓవరాల్గా? ఏం మంచిగా లేదు. ఇంతకుముందు ఏమంటే చెప్పు తీసుకొని కొట్టుకోవాలన్నా? ఆ. ఎందుకు అట్లాంటివే? మరి ఎందుకట్లా అట్లా అంటే ఇక ఆయన అది చేస్తా ఇది చేస్తా అని జనాలు మోసం ఇచ్చి గెలిచి అది చేసిండు కదా. శ్రీలత. ఏం చేస్తుండు? నేను వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు ఓన్ లేదు, కౌలు రైతుగా మేము వ్యవసాయం చేసుకుంటాం. కౌలు రైతు అంటే కౌలు రైతు పడ్డాయా? కూలీ రైతులకు మాకు ఏమి పడలేదు సార్, మాకు ఏమి రావు. ఇంత కొడితే ప్రభుత్వం నుంచి ఏది అందలే మాకైతే ప్రస్తుతానికి. ఏది అందలేదా? ఇస్తా అన్నారు 12,000 కూలీ రైతులకు ఇస్తా. మాకేం లేదు సార్ అవన్నీ. అట్లయినా ఎవరు ఒప్పుకుంటారు సార్? ఎవరి భూమి వాళ్ళది అన్నప్పుడు కౌలు రైతు కిందకి ఎవరికి రావు అవి డబ్బులు. అట్లా అనుకుంటున్నాం. ఇప్పటి వరకు వేసిరా మరి? ఇంకా వాళ్ళే సార్ మాకు. ఇంకా వాళ్ళేది. అప్లై చేసుకున్నప్పుడు ఇచ్చిరేమన్నా? అప్లై చేసుకునే అంటే అప్పుడు అన్నీ అప్లై చేసుకుని పైకి పోతాయి అవన్నీ అని అన్నారు కానీ ఇంకా వాడతలేవు సార్ ఏవి. వాళ్ళేది. రైతు భరోసా ఏమైనా వస్తున్నాయి మీ సైడ్? ఏం ఇంకా వాళ్ళేదంటారు కదా సార్. ఈ 6 నెలలు ఏ పంట అయితే వాళ్ళేదో అని అన్నారు. కొత్త విధి విధానాలు తీసుకొచ్చి రైతు భరోసాలలో ఏదైతే 6 నెలలకు ఒకసారి అప్లై చేసుకోవాలంటారు, ఎట్లా చూస్తారమ్మా? 6 నెలలకైతే చాలా ఇబ్బంది ఉంది సార్. అందరు ప్రతి ఒక్క రైతు అయితే చదువుకున్న వారైతే ఉండరు. చదువుకున్న వాళ్ళైతే ఏం కాదు, చదువుకున్న వాళ్ళకైతే 6 నెలలు తిరగాలంటే చాలా ఇబ్బంది అవుతుంది గవర్నమెంట్ చుట్టూ. మనం ఇది పెట్టడం వల్ల రైతులకు ఇబ్బందేనా? ఇబ్బంది ఖచ్చితంగా. ఏమనుకుంటారు రైతులు? ఎట్లుంది గవర్నమెంట్ పాలన? గవర్నమెంట్ పాలన అంటే ఇంకా మనకు ముందు ముందు చూస్తే తెలుస్తుంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇట్లా ఇబ్బంది. పథకాలు వస్తున్నాయా? ఒక గ్యాస్ పైసలు పడుతున్నాయి సార్ మామూలుగా. అంటే అందరు పడతలేవు. మా ఇంట్లో మేము 3 ఉన్నాము, మా 2 పడుతున్నాయి కానీ మా అత్తయ్య పడతలేవు. అట్లా మాకు ఒక గ్యాస్ తరపు నుంచి అయితే డబ్బులు పడుతున్నాయి అంతే. అంతే. మిగతాయి ఫ్రీ బస్సు పెట్టి ఫ్రీ బస్సు. అమ్మా ఇప్పుడు మేము ఎక్కడికైనా పోయేటప్పుడే కదా ఎక్కిపోయేది మేము ఫ్రీ బస్సు. అది మన సిటీలో ఉన్న వాళ్ళకైతేనే నడుస్తుంది ఫ్రీ బస్సు. మేము రోజుకి పని చేసుకుంటాం, మాకేమిటికి ఫ్రీ బస్సు? మీకోసం పెట్టిరట. మా కోసం మేము ఎప్పుడో ఒకసారి పోతాం సారు. ఎప్పుడో ఒకసారి పోతారా? ఎప్పుడో ఒకసారి పోతాం మేము. ఏమిటికి పోతాం చెప్పు మేము? ఈ సిటీలో ఉన్న వాళ్ళకి డ్యూటీలో చేసిన వాళ్ళకే మంచిగా ఉంది ఫ్రీ బస్సు. మాకైతే ఎప్పుడో ఒకసారి గిట్లా ఊళ్ళపోటీ పోతుంది వస్తుంది, కానీ ఎక్కువ శాతం మేము పోం కదా సార్. పడుతున్నాయా రుణమాఫీ, రైతు బంధు? రుణమాఫీ లేదు మాకైతే, వ్యవసాయం ఏది లేదు సార్. మాకు భూమే లేదు. ఇంకా ఇల్లు ఇస్తాడేమనుకుంటే ఇల్లు ఇట్లా లేదు సార్. మాకు ఏం లేదు, నోనికి ఆదుకోవాలిగా సార్. ఏది ఇందిరమ్మ ఇల్లు లేదు, ఏది లేదు. మీకు వస్తలేరా మీ సైడ్? ఎంక్వైరీ చేస్తలేరు? చేస్తురు కానీ వస్తాయి అంటారు కానీ ఏవి ఇంకా ఇంతవరకు ఏమి ఇవ్వలే. ఏం లేదు. మహిళలకు మీకు 2,500 ఇస్తా అన్నారు కదా? లేవు. 2,500 లేవు. మాకు కనీసం గ్యాస్ పైసలు అని పడాలి కదా సార్. మాకు గ్యాస్ పైసలు లేవు, ఏవి లేవు. గ్యాస్ పైసలు కూడా లేవు. లేవు. పింఛన్ 4,000 ఇస్తారు. పింఛన్ 2,000 వస్తాయి సార్ మాకు. ఇచ్చిన హామీలను ఏం వస్తలేవు అయితే? ఏం లేవు. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి పాలన రేవంత్ రెడ్డి అంతేనా? మళ్ళీ వస్తాడు అన్ని కసాకగా చేసినాను. ఏం చక్కగా చేయలేదు మరి? ఏముంది, రైతు బంధు అని బంధు పెట్టిండు, ఒక బస్సు పెట్టిండు. బస్సులు ఉడుతున్నాము మేము. వస్తుంది ఇంట్లోనే నాటేసుకుంటే చేడుతుంది. ఇంకేం చేసిండు అయ్యా ఆయన ఇంత పొడుగు? ఆడు మళ్ళీ రాడిగా మంచోళ్ళు అయితే. ఎందుకు మరి ఏంది, రైతు బంధు కూడా బంధు పెట్టిండు భూములు ఉన్న వాళ్ళకు. ఇక మరి ఇక ఏం చేసుకొని బతారు? చేసిండు, ఆయన బొంద చేసిండు రుణమాపు. చేయలేదా? ఏం చేసిండు? ఏం చేయలే. పింఛన్ 4,000 ఇస్తాను వస్తుంది. 4,000 కాదు 5,000 ఇస్తాను కారు మీద నిలబడ్డాడు ఆడు. మగమల్ల చెప్పులు. ఎవరు? ఇంకేంది, ఆయనే రేవంత్ రెడ్డి ఏమో. రేవంత్ రెడ్డి
పథకాలు ఏం వస్తలేవు అయితే? మాకేం లేవు సారు, ఏది వస్తలేదు. ఏది లేదు. 500 సిలిండర్ అయినా వస్తుందా? 5,000 సిలిండర్ ఎక్కడిది? ఆ, గన్ని పైసలు తీసుకుంటుండే ఆయన సిలిండర్కు. ఇంకా 5,000 ఇస్తూ 5,000కి వస్తుంది. 500 500 400 పడతాయి అన్నాడు అప్పుడు. 400కే ఇస్తా అన్నాడు, ఆ. ఇప్పుడు 500. పథకాలు ఏం వస్తలేవు అయితే? ఏమొస్తలేవు సార్. ప్రజాపాలన మీకు మీ పేదల ప్రభుత్వం అని చెప్తున్నాడుగా. ఆ, మీకు అవగాహన చేస్తాడట. ఏం చెప్తాడో ఏం చేస్తాడో ఇక రాడు. ఆ. మళ్ళా రాడా? ఇంకా మళ్ళీ వస్తాడు. 10 ఏళ్ళ వరకు రేవంత్ రెడ్డి ఉంటాడట. ఉండిపోయినాడు ఇంకా ఆయన చక్కగా చేసినాను. ఆ. ఏం చక్కగా చేస్తలేడా? ఏం చక్కగా చేస్తుండు. పింఛన్ ఏమంటే ఇస్తలేడు. ఇక మా ఆయన కూడా కుంటి ఆయన అయిండు. ఇప్పుడు నా 3 ఏళ్ళ పోతే పింఛన్ ఏమంటే ఇస్తలేడు, ఉండడానికే పెడుతుండు. మాకేం లేదు కూదే. 6,000 పింఛన్ ఇస్తాడు రేవంత్ రెడ్డి. 6,000 కాదు, రూట్ భాష కూడా తెలియదు. ఒక బంగ్లా ఉంది, ఆ బంగ్లా చూస్తారు కానీ ఏం లేదు. మాకు గుంట భూమి కూడా లేదు. అంతే రెక్కలే ఉన్నాయి. ఇక కాళ్ళు లేకు, ఇక మొక్కలు లేకు, వీళ్ళ వాడే వస్తున్నా. ఎవడు అయ్యానా మన రెక్కలే ఉన్నాయి, ఏం లేవు సారు. కూలీ రైతులకు కూడా 12,000 ఇస్తాడు మరి. 12,000 పరకలేవు, పరకలేవు. ఉండడానికి ఉన్నాడు ఆడు. ఆడ ఉన్నా ఒకటే పోయినా ఒకటే. అంతే సార్. ఇక ఎవరు రేవంత్ రెడ్డి? అంతేనా? ఈ పథకాలు ఏం వస్తలేవా మరి? 500 సిలిండర్ అన్నాడు, ఫ్రీ కరెంట్ అన్నాడు. ఆ సిలిండర్ పైసలు కూడా పడతలేవు సార్ మాకు. పడతలేవు. 900 పడితే ఆ రూపాయి కూడా పడతలేదు. ఆడు ఆఫీస్ కాడికి పోయేట ఆడిగో ఈడిగో అంటారు. మరి ఎట్లా చేయాలన్నా బస్ పెట్టిండు, ఎట్లుంది ఫ్రీ బస్? ఆ ఫ్రీ బాస్ ఎవడు బతుడు? చదువుకున్న వాళ్ళకు పోరగాళ్ళకి ఎవడు బతుడు సార్ ఫ్రీ బాసు? ఆ ఫ్రీ బాస్ పెట్టి రాసి పెట్టి ఇంకేదైనా ఆదాయం పెట్టినా బతుకుదురు. అది ఫ్రీ బాస్ ఏం సింగారం? లాసే. రైతు బంధు అన్న పెట్టి సగంలో సగం పెట్టి అన్న భూమి తిరిగి ఇచ్చిన అది ఫ్రీ బాస్ ఎవరిని బతికిస్తుడు? మంచి ఉత్తగానన్నా పోతురు చదువుకుంటారు ఆడోళ్ళు. అంతే. ఇక రైతు బంధు పడుతుంది అన్నారు కదా సార్, మరి రైతు బంధు పడతలేదుగా మాకు. రైతు బంధు పడతలేదు, కూలీలకు డబ్బులు ఈ కూలీ తక్కువ మాకు. మరి ఏం వస్తలేవు, గ్యాస్ పైసలు పడతలేవు. గ్యాస్ పైసలు ఇస్తున్నారు, పడతలేవు. మరి ఎట్లా కూలీలు చేసుకొని ఎంతగానో బతకాలి సార్ మేము? ఒక 2,500 నూనె డబ్బాకు 25 చేసిన కూలీ 500 పోయి 2,500 నూనె డబ్బా తెచ్చుకొని ఎట్లా బతకాలి మేము? ఉల్లిగా 200కి 15,000 ఇస్తా అన్నాడు, ఇప్పటి వరకు ఇయ్యలే సార్. కొత్త షరతులు కొన్ని పెడుతున్నాడు అందులో. అంటే ఏ సీజన్ పంటకి ఆ సీజన్కి దరఖాస్తు పెట్టుకోవాలట, అట్లయితేనే వస్తుందట రైతు బంధు. అంటే సంవత్సరానికి 2 సార్లు అప్లై చేసుకోవాలట. అది మంచిగా ఉందంట అట్లా. అప్పుడు లేదుగా సార్, మరి అట్లా అప్పుడు వచ్చినాయి కదా మరి రైతు బంధు. మేము ఏ దరఖాస్తులు పెట్టకుండా రైతు బంధు వచ్చింది. మరి ఇప్పుడు ఏ రైతు బంధుకు ఏ దరఖాస్తు పెట్టాలనో తెలియదుగా మాకు. సంవత్సరానికి 2 సార్లు పెడితే ఏ పంటకు ఆ పంటకి ఇస్తారట. మరి అప్పుడు లేదుగా అట్లా. మరి అప్పుడు ఉంటే అప్పటి సంది మేము పెడదామని పెడదాము, అప్పటి సంది లేదుగా ఇట్లా. మరి ఇప్పుడు రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు. లేడీస్కు 25,000 ఇస్తామన్నాడు, అవి లేవు. షరతుల వల్ల రైతుకి ఇబ్బంది జరుగుతుందా? చాలా జరుగుతుంది. మరి ఇబ్బంది జరుగుతుంది కాదా? మరి ఆడికి పోతే మేము చదువుకొని మొక్కలు ఆడ నిలబడితే పోన్ మమ్మల్ని ఎవరు దేకటోడే లేడు ఆడ. బయటికి వెళ్ళగొడతాడు. ఈ అమ్మని బతలాడాలి, ఆ అమ్మని బతలాడాలి, ఆ అయ్యని బతలాడాలి, ఈ అయ్యని బతలాడాలి. మరి మాకు చదువుకుంటేనేమో మాకు అర్థం అవు. మాకు అర్థం కాబట్టి మమ్మల్ని ఎవరు బ్యాంకులో పోతే ఎవరు దేక్తలేడు మమ్మల్ని. మరి ఎట్లా బతకాలి మేము? మరి మాకేం అర్థమవుతలేదు అసలు. వ్యవసాయ పనులు ఇటు బిజీగా ఉంటారు, అటు అప్లై చేసుకోవడానికి అటు రాకపోయా బిజీ. మరి ఎట్లా మరి అర్థమవుతుంది. కూలీ చేసుకొని బతుకుడే అవుతుంది మాది. ఒక 500 కూలీ చేసి మేము బతకాలి, పిల్లలు చదువుకోవాలి. ఈ 500ల్లో మళ్ళీ నూనె పెరిగే, ఉప్పు మిరపకాయ పెరిగే, 250 రూపాయలు మిరపకాయలు, 300 రూపాయలు అల్లం ఎల్లిగడ్డ, నూనె డబ్బు 2500. మరి 500 చేసి ఏం బతకాలి సార్ మేము? మరి ఏమో ఎట్లా బతాం మరి. ఇక మహిళలకు 2,500 కూడా ఇస్తాను. ఇయ్యలేవు కదా సార్, చెప్తున్నా కదా, ఇయ్యలే, అవి లేవు, ఏవి లేవు. రైతులను ముంచుండి అందరు ముంచుండి ఏం లేదు, రాబలేదు. ఇప్పుడు మళ్ళా మరి మా ఆయన వాటర్ పెడతాడు, జీతాలు నెల కూడా వస్తూనే లేవు సార్. మరి 2-3 నెలలకు ఒకసారి చేసేదే మా ఆయన ఆ పని. మరి మా ఆయన చేసేది ఆ పని, ఇప్పుడు నీ కూలి చేసి ఆయననే తాస్తున్నా. మరి జీతాలు కూడా సరిగా లేవు మాకు. మరి వాటర్ మెన్లకే జీతాలు ఉండయా? అందరికి జీతాలు ఉంటాయి, మరి వీళ్ళకి ఎందుకు ఉండయి? ఉండాలిగా వీళ్ళకి కూడా. మాకు ఎటు చూసినా మాకే ఇబ్బంది అవుతుంది. ప్రజాపాలన అంటుండే కదా ముఖ్యమంత్రి, ఇప్పటి వరకు ఏం చేస్తలేడమ్మా మరి? ఏమో మరి ఏం చేస్తలేడు. అప్పుడేమో చేస్తాం ఇవి అవి అన్నీ చెప్పిండి, ఇప్పుడైతే ఏం లేదు. మరి 1 ఇయర్ పాలన ఎట్లుంది? సంవత్సరం అవుతుంది కదా. సంవత్సరం అవుతుంది, ఏం మంచలేదు, ఏం మంచలేదు మాకు. ఏం మంచిగా చేస్తుండే ఆయన, ఒక్కటన్నా నిక్రమం ఏది లేదు. బస్సులు పెడితే బస్సుకు కొట్టుకొస్తున్నాడా?
కొట్టుకొస్తారు బస్సులు కొట్టుకొస్తారు బస్సులకైతే లేడీసులే పంచాయతీ జుట్లు పట్టుకుంటారు బస్సులల్లో మొగాయన అయితే ఇల్వలేని మాటలు ఆడదాన్ని ఇక ఇల్వ లేకుండానే ఉంది మాకైతే ఏడి పోయినా ఏం మంచలేదు మాకు ఏది కోటీశ్వరు ఇప్పుడే కనబడుతుంది ఆయన కోటీశ్వరు మరి ఇప్పుడు కళ్యాణ పథకం అది లేదు ఏది లేదు తులం బంగారం లేదు అప్పుడు వచ్చినా కూడా ఇప్పుడు కూడా లేవు ఏది లేదు ఇప్పుడు ఆడ కేసీఆర్ కిట్ వచ్చేది గవర్నమెంట్ లా మరి ఆ కేసీఆర్ కిట్ కూడా పోయింది మరి పైసలు పడేది మగ పిల్లగానికి 12,000 ఆడపిల్లకు 15,000 ఇట్లా పడేది మరి ఆ పైసలు కూడా లేవు ఏవి లేవు అన్ని ఇవ్విస్తా అన్ని ఫస్ట్ చెప్పిర్రు ఇప్పుడు ఏవి లేవు మరి ఎట్లా ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి ఏది లేదు కళ్యాణ లక్ష్యం కూడా వచ్చేది అప్పుడు ఇప్పుడు లేవు అన్ని బంద్ చేసిండు ఏది లేదు కేసీఆర్ కిట్ మంచిగా వచ్చేది గవర్నమెంట్లో కేసీఆర్ కిట్ పోయింది పైసలు పోయినాయి అన్నీ పోయినాయి ఏది లేదు బతకలేక పోతున్నాం మరి మేము 500 కూలి చేసి అయితే మరి మీకు సంక్షేమం అన్ని అందిస్తా అంటున్నాడు అందుకే పథకాలు ఇస్తున్నామంటున్నాడు ఏవి సార్ పథకాలు రావట్లేవు ఏం వస్తలేవు కదా సార్ మేము వస్తే తీసుకొని మేము ఏమన్నా రాలేదని చెప్తాం ఏమన్నా వస్తలేవు కదా మరి అప్పుడు ఎన్నికల ముందు మార్పు రావాలని కోరుకురు ఓట్లు వేసారు అప్పుడు ఈ మా జనాలు కూడా ఊకే ఆయననే ఉండాలి ఈయనెంత మంచిగా చేస్తాడో చూద్దాం అన్నట్టుగా చేసిర్రు ఇప్పుడు ఆయన దాంట్లో ఈయన కొంచెమన్నా చూపిస్తలేడు కదా చూపిస్తే బాగుండు కానీ మరి ఏం లేదు మంచిగా చేస్తాడేమో అనుకున్నాం చేస్తలేడు ఏం పేరు నీ పేరు రఘుపతి ఏం చేస్తుంటావు వ్యవసాయం ఎట్లుంది కొత్త నిబంధనలు రైతు భరోసాకు పెట్టిరు కదా 2 సార్లు అప్లై చేసుకోవాలట అట్లా ఏం చేయగలుగుతాం ఎంతకని తిరుగుతాం చెప్పు ఆ మునుపు ఉన్నట్టు ఉంటేనే మనం సంతోషం అనిపించింది వచ్చినా పోయింది నిదానం అనిపించింది కానీ మరి ఏం చేస్తాడో రాసుకు ఇప్పుడు ఏ పంటకు ఆ పంట అప్లై చేసుకోవాలట రైతు బంధుకి మరి రైతు భరోసాకి ఏ పంటకు ఆ పంట చేసుకుంటా అంటే ఎవడు పోతాడు ఏ టైం అయినా ఉన్నోడు పోతాడు లేనోడు లేక చేస్తూనే ఉంటాడు సరే మానసంలోకి వచ్చేది ఎకరం 1/2 ఎకరం ఉన్నోనికే రావా ఆ 5 ఎకరం 1500 1000 వస్తాం కూడా ఆ పోతే 4 సార్లు తీస్తే వానికే కథమే ఆ పైసలు ఆ 4 సార్లు తీస్తే కథమే ఏం దాడిపోయి ఆయన తాడ సరం కొట్టి ఆయన సరం కొడితే ఈయన సరం కొట్టి గంతే అయితే అంతా గంతే అందరు సలాం కొట్టాలా తప్ప ఆడిపోతే ఏం జరుగుతుంది చూడు సార్ అని ఆయన బద్దాలు ఈయన బద్దాలు ఇదే రాసి చదువు రాదా సన్నాసి అన్నట్టు చదువు రాదు అంతే మరి అలాంటి చదువు రాని రైతులకు ఇట్లా పెడితే ఇబ్బంది అవుతుంది కదా మరి అవుతుందనే కదా మరి ఏం చేసే కాలం లేదుగా అట్లా ఆలోచన కాలం లేదంటవా అవుతుంది మన వచ్చే కాలం అంటే ఆయన వచ్చినాడు మనం పోయినాడు అంతేగా అంతే గెలిపించుకుర్రు వచ్చిర్రు అంతే చేస్తుర్రు అది ఏదో అనుకుర్రు అది ఎట్లా అనుకురు కానీ అది అనుకోకుండా జరిగిపోయింది జనాన్ని కూడా జరిగిపోయింది గతంలో ఇట్లా 2 సార్లు అప్లై చేసుకురా ఎప్పుడైనా రైతు బంధు కోసం చేయలే వాస్తవానికి అయితే ఎవరు లేదు ఆ పని చేయకూడదు తప్పు ఎట్లా పడేది రైతు బంధు కేసీఆర్ అదే మనం బ్యాంకులో డైరెక్ట్ అని పడేస్తే మనం నెంబర్ మీద అది వాడితే పోయి తెచ్చుకునేది అంతే ఏనాడన్నా దరఖాస్తు ఇట్లా పెట్టుకోవడం లేదు దరఖాస్తు లేదు ఏం లేదు అలా పడ్డాయి నీకు అంటే సెల్లో మెసేజ్ వస్తే పోయి తెచ్చుకునేది ఆ కథం అంతేగా అట్లా మంచిగా ఉందా ఇప్పుడు 2 సార్లు బాగుంది ఇది బాగాలే ఇట్లా దరఖాస్తు 4 సార్లు పెట్టుకుంటే ఏం మనకు చుట్టూ ఇటు అడు తిరగాలి తెలియకపోయా అది వేస్ట్ మన అసలు నువ్వు తెలిసే పోను తెలియపాయ నీ అసలు తాడికి పోతే చూపించుకోరా అయ్యా అంటాడు చూపించుకో సెల్లు వచ్చిన దరఖాస్తులో కూడా మీరు ఏమైనా తప్పుడు సమాచారం ఇస్తే మళ్ళీ రిటర్న్ తీసుకుంటాడట రైతు భరోసా మళ్ళీ డబ్బులు రిటర్న్ తీసుకుంటాడట ఇక అదేందా అది ఊక చేయకుందే బెస్ట్ అనిపిస్తుంది చేయకుందే బెస్ట్ అనుకుంటా మరి ఎందుకే మరి 4 సార్లు పోయి అప్లై చేసుకొని ఆయనకు పెట్టేది సమరిగా వచ్చేది ఎట్లా పోయేది ఎట్లా అట్లా అనిపిస్తుంది ఆ మనసులో రైతు బంధు ఇప్పటి వరకు రాలేదు కానీ ఎట్లా ఇబ్బంది అనిపిస్తుందా చాలా ఇబ్బంది లేదు ఆ జనానికి ఏదో ఉన్నోడు ఉండే లేనోడు ఉండే అటు అనుకునితో కరుసుకో అంత పావులో పరకారుసో వచ్చే వాడు బయట పడతాడుగా సంతోషం అయ్యా మరి ఇబ్బంది అయితే లేదు వేయడు వేస్తాడో వేయడు నాకు డౌటేనా ఎందుకు నమ్మకం ఎందుకు లేదా లేదు లోకానికి నమ్మకం లేకుండా అయిపోయింది లోకానికి నమ్మకం లేకుండా అయింది ఎందుకు అవి చాలా వరకు అట్లే అయిపోయింది ఎందుకంటే జనం ఈ ఇస్తానన్నాడు ఆ పండుగ ఈ పండుగ దసరాకి ఇస్తానే దసరా ఇవా సంక్రాంతికి వేసారట ఏ సంక్రాంతి కూడా అది నమ్మకం తక్కువ చాలా నమ్మకం తక్కువ నమ్మాలనిపిస్తలేదు రేవంత్ రెడ్డి పాలన ఓవరాల్ గా మంచిగా ఏది వేస్తలేడు ఇప్పుడు వరకు అయితే అంతేనా వెయ్యాలంటే మంచిగా మన కేసీఆర్ టకా అయిపోయింది ఇప్పుడు పోయి నేను కాడ ఏం చేయగలుగుతా ఊళ్ళో పోవాలి అన్న ఈశ్వర్లో పోవాలి అన్న పోయి చూసుకో
ఇది చేయమంటే నేనేం చేయగలుగుతా ఆ. దానిగా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఏ ఇబ్బంది లేదు, ఏం లేదు. ఇట్లా అకౌంట్లో పడేది. ఆ, ఆ. అవి వచ్చి నాకు అకౌంట్లో 10,000 5,000 పడ్డా చాలు వచ్చినట్టు ఏదో ఇంత నాటు పెట్టుకుంటే అది ఖర్చుకు మనం అటు ఇటు దున్నుకానుకో బొన్నుకానుకో ఎక్కడ వస్తాయని ఆశ. ఇప్పుడు అవి లేవు ఈ లేవు అయ్యలో ఇలో ఏం లేదు. అంత మరి మీరే కదా ఓట్లేసి గెలిపించుకుంది ఇస్తారా? వేసిందంటే జనం అంతా మూకులు అయిపోయారు కదా వాటి ఆ. ఎందుకో అనుకోరు. ఆ. ఆయన కూడా ఇది చూద్దామన్న ఆలోచనతో పడ్డరు. ఆ. పడ్డందుకు ఈయన పని చేసిన కథం అయిపోయింది. రైతులను మోసం చేసినట్టేనా బాబు? చాలా ఏమనుకుంటారు రైతులు మరి? ఏమనుకునేందుకు నీకు చెప్పేది మళ్ళీ జనం ఇక ఆయన మరి చూసుకోవాల్సింది ఏం లేదు. ఏం లేదు, మళ్ళీ మరి చేసుకోవాల్సింది. ఆ. ఓకే. ఏం పేరు తాత? నా పేరు అంజయ్య. అంజయ్, ఏం చేస్తుంటారు? 2 బర్రెలు ఉన్నాయి, 2 బర్రకాడికి పోతా. ఏం లేదు, వ్యవసాయం ఉందా? వ్యవసాయం ఏం లేదు. బోరు ఎండిపోయి కథ ఉతికినే ఉంది. మరి ఎట్లనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మీకు పింఛన్లు పెంచుతా అన్నది, రైతు బంధు ఇస్తాను, ఇచ్చిందా? ఏది ఇయ్యలే సారు, ఆ. ఇయ్యలే. ఎక్కడికి ఇచ్చిండు ఉమ్. పింఛన్ లేదు. గవే వచ్చి గవే 2,000 ఉమ్. వచ్చినట్టే గుంజుకునేది ఉందా? ఆ. వచ్చినా ఉన్నంత చెప్పాలి. ఉన్నంత చెప్తారు అంతే. మరి లేని కొత్త చెప్పమంటే ఎక్కడికి చెప్పాలి? ఉమ్. ఏం లేదు. మరి వేస్తా అనగానే 15,000 ఏది సారు, ఏది లేవు కదా. 2,000 4,000 5,000 అన్నారు, 4,000 అన్నారు, 3,000 అన్నారు, 3,000 అటే పోయినాయి, 4,000 అటే పోయి అదే 2,000 అప్పుడు ఇచ్చినంత ఇస్తున్నాయి అంతే. ఈ నెల వస్తున్నాయి, ఆ నెల వస్తున్నాయి, వచ్చేసి చూడు అదే అప్పుడు మందం అన్నారు. ఇప్పుడు 4-5 నెలల సంది ఏది రైతు అటే పోయింది, ఇది అటే పోయింది, అది అటే పోయింది, ఏది లేదు. ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ గురించి? ఇక దాని ఏమి మళ్ళీ నిన్న ఇలా మళ్ళీ ఏమంటారు ఏమి. నేను ఒక్కరిని పాలన ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలన? ఇంకా కట్టినాము సార్, ఇక పానం ఎట్లా ఉందంట పాలన? ఇక కట్టినాము. పథకాలు వస్తున్నాయి ఎవరన్నీ? ఏమి పథకాలు గితకాలు ఇంకా ఏమి లేవు కదా, ఇంకా ఏమి వస్తకం లేదు. ఏం లేదు సార్, వస్తలేవు కదా. మరి వస్తే అన్నారు అనకమే ఉన్నది, వచ్చింది లేదు తీసుకునేది లేదు. వచ్చింది లేదు తీసుకునేది లేదు, అనకమే నడుస్తుంది. అన్నారంటే అన్నుడే అన్నారు ఏది మరి రోజు వాడవాడకు తిరుగుతూనే అంటూనే ఉన్నారు, ఇంటనే ఉన్నాం, నడుస్తూనే ఉంది. ఇక పొద్దుకు తెల్లారుతూనే ఉంది. ఇక ఇచ్చులు లేదు, తీసుకు జైల్లో పెట్టుకునేది లేదు. రైతు బంధాన్ని వేసిండానే? రైతు కూడా వేస్తలేదు కదా సార్, వేస్తలేదు. ఇక వస్తున్నాయి, ఇక వేయాలి రోజు అంటున్నాయి కానీ ఇంటున్నాయి చెవులతోనే కానీ ఏం వచ్చలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దరఖాస్తు పెట్టుకోవాలట రైతు బంధుకి. ఇక ఏం పెట్టుకోవాలో ఏమో మరి, 4గురితో నారా సార్ మరి. కానీ ఇప్పుడు అంటున్నావు మరి, నాకు తెలియదా ఇప్పటిదాకా. ఇప్పుడు అంటున్నావు ఇప్పటిదాకా వస్తాయి అని అంటున్నారు రోజు అంటున్నావు. ప్రభుత్వం నుంచి ముచ్చట వినిపిస్తాను సంవత్సరానికి అంటే మీకు పంట కాలానికి ఏ పంట వేస్తున్నావు, ఏ పంట వేస్తే ఎంత, ఎన్ని ఎకరాల్లో వేస్తున్నావు అని అవన్నీ వివరాలు దరఖాస్తు పెట్టుకోవాలట. అదే ఎట్లుండే గతంలో కేసీఆర్ ఇచ్చినప్పుడు మంచిగా ఉండేనా? అప్పుడు మంచిగా లేకుండా సార్, అప్పుడు మంచిగానే ఉంది పన్ను. ఇప్పటిదాకా నడిచి అప్పట్లేకనే ఉందా పంచాలం? ఇప్పుడు బోర్ వేసిన బోర్ పోయింది, అది పోయింది. ఇప్పుడు 2-3 ఏళ్ళ. అప్పుడు నేను పొట్ట 10 బస్తాలు అయ్యేది, 10 పోయింది, 5 పోయింది. నీళ్ళు తాగుదామంటే నీళ్ళు లేవు. 2 బర్రెలు ఉన్నాయి, ఆ బర్రెలకు పరిచయం. మంది దగ్గర పోతే ఈడు తిట్ట ఆడు తిట్ట. మాకు ఇంట్లో కూడా నీళ్ళు, ఊళ్ళో కూడా ఏమొస్తున్నాయి సార్, ఊళ్ళే చూసుకొని పట్టుకేసి అన్నట్టు నీళ్ళు లేవు. 4-5 రోజులు ఆ నీళ్ళు లేక. ఇప్పుడు అప్పటికే 4 రోజులు 3 రోజులకు ఒక స్నానం చేస్తారు. ఇప్పుడు చేస్తే రోజు స్నానాలు బట్టలు ఉండా ఏముంది సార్. ఇప్తే అన్నీ పొట్టు ఇప్తే మెడిపండు ఇప్తే అన్ని పురుగులేనట, అన్నీ నడుస్తూనే ఉన్నాయి. అవతం ఏం చెప్పాలి. కరువు చూస్తురానే చూసినట్టు అనిపిస్తుందా కరువు? ఇక కరువు అంటే ఇప్పుడు మామూలుకి రాత్రికి లేకున్నా సరే సరే ఇంకా నీళ్ళ బాధే ఉంది అది ఇది. కానీ ఇది లేకున్నా సరే కానీ బజార్లో పోయి మంచిగా కమ్మగా తింటారు కదా సార్. ఇప్పుడు అప్పలేక లేదు. కానీ కేసీఆర్ పాలన మంచిగా ఉండేనా ఇప్పుడు రేవంత్ రెడ్డి? కేసీఆర్ అంటే మొన్నటిదాకానే ఓ రకంగా మంచిగా నడిచిండే. ఇప్పుడు నిన్న ఏమో సరే వచ్చి చూడ అంటారు. అది అట్నే పోతుంది, ఇది ఇట్నే పోతుంది. ఏడు ధాన్యం ఉంది. 7 ధాన్యం కొత్తగా వచ్చి చేసింది ఏమో సారు. ఏం లేదు, 4-5 నెలల 5-6 నెలల వస్తున్నాయి. బాగా 5 వస్తున్నాయి, 4 వస్తాయి. మోడీ పైసలు పడుతున్నాయి, మోడీ పైసలు అటే పోయినాయి, అవి అటే పోయి వాటి సంబరాలు చేసుకుంటారు కానీ రైతులు మరి ఏం తీసుకుంటారు ఏం కదా. నిజంగా నువ్వు రైతు కదా, సంబరం చేసుకుంటున్నావు మరి? ఇక నేను ఏం చేస్తాను, మాకు కొడుకున్నాడు కదా. ఇక ఇంత అంత ఇక నేను నాకు చాలా కాకుండా అవుతుంది పంతాను. నీకు తెలియదు అంట కదా. ఇక ఏది తెలియదు. ఇక కొడుకున్నాడు కానీ ఆ కొడుకు కూడా ఆయన మనకు తెలియడం కాదని ఆయన ఇంకా ఏదో పని చేస్తున్నాడు. ఇక ఏదైనా 10 రూపాయలు పనికి పోతాడు అంతే. ఇక ఏ పనులు వచ్చినా ఆయనకు తెలుసు కదా. ఇలా అంటనే ఉండ్రి తెలియదా, తెస్తుంది కదా. ఏది ఏమనుకుంటారు మరి కాంగ్రెస్ పాలన? రైతులు ఏమనుకుంటారు? ఏది ఇన్ని అన్నది ఏ వార్తకు నేను ఎక్కడ పోతాను సార్. ఇక ఇల్లు నేను 2 బర్రెగొడ్ల కాడికి పోతా. ఇక ఎవరైనా చెప్పరా గట్ట ఇటో కానీ ఏం నడుస్తుంది. ఏం పేరమ్మా? కమలమ్మ. కమలమ్మ, ఏం చేస్తుంటారు? కూలి చేసుకుంటాం. వ్యవసాయ భూమి వ్యవసాయం భూమి ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 5 ఎకరాలు.
5 ఎకరాలు. ఎట్లుందమ్మా వ్యవసాయం చేస్తున్నారు అంటారు, రైతు భరోసా ఇప్పటి వరకు కూడా రాలేదు, ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుంది సార్ మరి మాకు చేసేదే గీ వ్యవసాయం రైతు బంధు పడింది ఇబ్బంది కదా పడతలేదు సార్. గతంలో వచ్చేదా? వచ్చేది ఉమ్. వచ్చేది టైంకి వేసేదా? టైంకి వచ్చేది మంచిగా మాకు అందేది కానీ ఇప్పుడు వస్తలేదు సార్. ఇప్పుడు కొత్తగా అన్ని కండిషన్స్ పెడతా ఉన్నారు రైతు బంధు రైతు భరోసా విషయంలో. ఇచ్చి వెనక్కి తీసుకుంటాం పంట పండియకపోతే అని చాలా చెప్తారు. మేము ఎట్లా బతకాలి సార్ మరి మాకు ఎట్లా ఇబ్బంది కదా మరి ఇవ్వాలి కదా సార్. అప్పుడు ఇచ్చినట్టు ఇప్పుడు ఇస్తే గిట్ని ఫ్యామిలీ బతాం కదా. కేసీఆర్ ఇచ్చినట్టు ఇస్తే మంచిగా ఉంటుంది. ఇవ్వాలి కదా సార్ మరి. అట్లా ఇవ్వమంటారుగా మరి, కండిషన్స్ పెడతారు. ఇవ్వకపోతే ఎట్లా సార్ మరి ఎట్లా బతకాలి మేము కూలి చేసుకుంటాం చెప్పు. చేసేదే వ్యవసాయమే. వ్యవసాయం చేసినప్పుడు రైతు బంధు పడకపోతే ఎట్లా. 15,000 ఇస్తా అన్నారు కదా కేసీఆర్. ఇంకా 15,000 ఇస్తాను అప్పుడు 5,000 6,000 పడేది ఇప్పుడు 15,000 ఇస్తాను పైసా కూడా లేదు మరి ఎట్లా మళ్ళా పైసా కూడా లేదు. పైసా కూడా లేదు ఈ ఏడాది బట్టి. వస్తే ఆసరా అయ్యేదమ్మా రైతు బంధు? ఆసరా అయ్యేది సార్. దేనికి యూజ్ చేసుకునేది మీరు? మాకు ఇప్పుడు వ్యవసాయం ఇటు ఉన్నాం కదా ఇంత తిండికో మందుకో మందు బస్తాలకు కలుపు గుళ్ళకు అయితే కదా సార్. వాటికి వీటికి వీటికి అవుతాయి. మరి ప్రభుత్వం వచ్చి 2 సార్లు ఏని పరిస్థితి చూస్తాను, ఇబ్బంది అయిందా? ఇబ్బంది కాలేదు సార్ ఇప్పుడు అవుతుంది సార్. ఇప్పుడు అవుతుంది. అవుతుంది మరి ఇప్పుడు అప్పలేక ఇప్పుడు వేయాలి కదా సార్ మరి వేస్తేనే వ్యవసాయం పండించుకుంటాం. ఈ బయకడ ఉండి ఏం చేసుకొని వ్యవసాయం పండిస్తాం చెప్పు. అంటే ప్రతిసారి మీరు దరఖాస్తు పెట్టుకోవాలట, వానాకాలానికి ఒకసారి పెట్టుకోవాలట, యాసంగికి ఒకసారి దరఖాస్తులు పెట్టుకుంటేనే రైతు బంధు అనేది ఇస్తారట, రైతు భరోసా. సరే అట్లా చెప్పాలి కదా సార్ పెట్టుకోమని పెట్టుకుంటాం కదా. ఊరికే పెట్టుకోవాలంటే మాకు ఇబ్బంది. పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా సార్ ఇబ్బంది అవుతుంది కదా. ఒకసారి పెట్టుకున్నామంటే రావాలి మీకు తెలిసిన వాళ్ళు మాకు ఏం ఎట్లా తెలియని వాళ్ళం ఊరికే పోతామా అట్లా. పొలాల ఏమంటారు మీ సేవల పంట వాటి పంట తిరగడం ఇబ్బంది. మాకు ఇబ్బంది అవుతుంది సార్ ఇబ్బంది అవుతుంది. మాకు పంటే లేదు ఇక ఇప్పుడు ఉన్న పంట కూడా భూములు ఎండిపోయినాయి. ఎందుకమ్మా? నీళ్ళు లేక సార్ మరి నీళ్ళు లేక ఎండిపోయినాయి. నీళ్ళు ఎందుకు వస్తారు? అప్పుడు వచ్చినాయి కదా మరి. భూమిలో లేవు కదా కాలం అయితే లేదు కదా. ఇంకా కాలువలు వస్తాయండి కాలువలు వస్తలేవు కాలువలు లేవు నీళ్ళు లేవు ఇబ్బంది అవుతుంది మాకు. వచ్చే పైసలు కూడా రైతు బంధు కూడా బంద్ అయింది మరి ఎట్లా మాకు ఎట్లా సార్. ఇంతకుముందు ఎట్లా పండించుకునేది మరి? ఇదివరకంటే కాలం అయింది ఇప్పుడు 2 ఏళ్ళు బట్టి కాలం అవుతుందా. కాలం అయ్యి భూమిలో నీళ్ళు ఉండి బోర్లు పోసినాయి ఇప్పుడు భూమిలో నీళ్ళు బోర్లు పోస్తలేవు అట్లా. మీ సైడ్ కాలువలు కూడా వచ్చినాయి అంటున్నారు. మా దాకా వచ్చినాయా? మా దాకా రాలేదు సార్ మా దాకా రాలేదు. వస్తారు బట్టి కూడా ఇప్పుడు 6 నెలలు అవుతుంది మొత్తం కాలువలు లేవు. ప్రభుత్వం వచ్చింది కదా కొత్త ప్రభుత్వం వచ్చేసందుకు ఆయనతో కూడా లేవు. ఆయనతో కూడా లేదు. ఎట్లా అమ్మా రుణమాఫీ రుణం ఏమైనా తెచ్చుకోరమ్మా? ఏమేమి తెచ్చుకోవాలి సార్ ఏం తెచ్చుకోలేదు. ఈ బోనస్ ఏమైనా ఇస్తారు అట్లా? మాకు బోనస్ లేవు రుణమాఫీ లేవు ఏం లేవు సార్ మాకు. పంటనే లేదా మాకు ఏది లేదు. అంతేనా? రుణమాఫీలు ఏం లేవు సార్ మాకు. బయటనే అప్పులు తెచ్చుకున్నాం అవి గట్టలేకనే చచ్చిపోతున్నాం మేము. ఏం చెప్తారమ్మా రైతు భరోసా విషయంలో ఎట్లా ఇవ్వాలంటారు? ఇవ్వాలని చెప్తున్నాం కదా సార్. గతంలో ఇచ్చినట్టు ఇవ్వమంటారా? గతంలో ఇచ్చినట్టే ఇవ్వాలి అట్లా. కేసీఆర్ ఇచ్చిన పద్ధతిలో ఇవ్వమంటారు. కేసీఆర్ ఇచ్చినట్టు ఇప్పుడు కూడా ఇస్తే మేము బతకగలుగుతాం సార్. ఏం పేరు బాబాయ్? అంజయ్య. ఏం చేస్తుంటారు? మేము ఇదే బర్రు కూలి సార్ వ్యవసాయం ఉన్నది జర అంత డొప్పెడు ఉంటే ఇంత ఎండిపోయింది. ఇక ఓ నాన్న ట్యాంకర్ తెచ్చి పోస్తాం హౌజ్లా బోల్ ఎండిపోయి ఇక లేక ఇక ఇప్పుడు ఊరంగా పొద్దుమికి బంద్ చేసి ఇప్పుడు హౌజ్ నింతది. బోర్లు ఎందుకు ఎండిపోయినాయి? ఏమో సార్ నీళ్ళు లేక భూమిలో నీళ్ళు లేవు. ఆనకాలం లేదు. ఆనకాలం లేక ఇప్పుడు కాలువ తెస్తున్నామని 6 నెలల నుంచి ఇంతవరకు 6 నెలలు పోయి ఇప్పుడు ఉన్న నీళ్ళు ఎండిపోయినాయి. మేము ఎట్లా బతకాలా మా బాధ బాధ ఉంది అట్లా. అంటే కాలువల ద్వారా నీళ్ళు వచ్చాయి వస్తే ఈ కాలువ వస్తే జర మాకు కూడా సాయం అవుతుంది కదా సార్. ఇప్పుడు మా ఒక్కరికే కాదు అంతా ఈ 3 ఊరు 4 ఊరు ఓడపడితే మనేరు పంపు అనోపూరు ఇట్లా లేక మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం వచ్చింది వస్తాయి కొత్త ప్రభుత్వం వస్తున్నాయి నీళ్ళు తెస్తున్నాం అని ఇంతవరకు లేదు అసలు లేవు సార్. తెస్తున్నా ఇంతవరకు వేయలేదు. అది బాధ మా బాధ. ఇంకా బరిదుడ్డలైనా గట్టిగా సాదుకొని బతామని మా ఆశ. ఆ భూమిలో 4 బోర్లు వేసినాం మా అన్నదాంలో 6 అన్నదానం అయితే 4-5 బోర్లు వేస్తే 5 బోర్లు ఎండిపోయినాయి. అప్పుడు పోసినాయి ఇప్పుడు లేవు. అది బాధ. రైతు భరోసా ప్రభుత్వం కొత్త షరతులు కొన్ని పెడుతున్నదే కానీ ఎట్లా చూస్తావు? ప్రతిసారి ప్రతి పంటకి అప్లై చేసుకోవాలట, కొత్తగా ఎంత పండిస్తున్నావో చెప్పాలట, ఎట్లా చూస్తావు? అంటే ఇప్పుడు పంట ఇప్పుడు కొత్త ప్రభుత్వం అంతా పంటే లేదా? 7 కిలో పండిస్తాం చెప్పు సార్. 7 కిలో పండియాలి నేను పండిస్తే ఉన్నాయి అప్పుడు వన్నాయి 40 బస్తాలు 50 బస్తాలు ఇట్లా వన్నాయి ఎకరానికి. అప్పుడు నీళ్ళు ఉన్నప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు లేవు కాబట్టి ఇప్పుడు సొప్పలికితే కూడా అక్కడ సొప్ప పొడ దించు ఎంత ఎండిపోయినట్టు అయింది మొత్తం. మా భారత ఎట్లా బతకాలని మా బాధ గది.
అట్లా ఆ, ఇప్పుడు ఏది లేదా ఇప్పుడు నీళ్ళు ఉంటేనన్నా బతామని మా ఆశ అట్లా సార్. ఒకటి రావాలంటారు. నీళ్ళు కావాలి మా ముఖ్యం ఇక సదరే రైతు బంధు ఆయన వేస్తాడో ఇక పోతాడో వేసిన లెక్క కానీ ఇక దాంతోనైతే రైతు బంధు 4,000 వేయగానే మేము పూట కడతాం అవో మందులకు బొందులకు అక్కర వచ్చేది ఆసరా అయ్యేది ఇవి లేవు కాబట్టి ఇప్పుడు నీళ్ళే లేవా ఇక రైతు బంధు ఎవడు ఆడతాం అది బాధ సార్ కానీ ఆసరా అయ్యేదానే రైతు బంధు అయ్యేది ఎందుకు అవుతుంది అయ్యేది అవి కూడా పశల ఆసరా గాంధీ ఎట్లా ఉంటుంది మరి ప్రభుత్వం వచ్చి ఆపింది 15,000 ఇస్తానన్నది, మళ్ళీ దీంట్లో కొత్త విధానాలు చెప్తా ఉన్నది. కొత్త ఇవన్నీ కొత్త ఏంది కరెంట్ బిల్లు మావే అన్నాడు అవి ఒకటి మావైందా ఇది ఇంకేంది మన బస్తీ గడి ఎందుకు సార్ అది బస్తీ గడి ఆడలు కొట్టుక చస్తురు అది కొట్టుక చస్తుంటే అది ఉప్పు ఇక్కడ పెట్టిండు ఈ రైతు బంధు ఈ రైతులకు ఏదన్నా ఇటువంటి కాలువలు తెచ్చి నీళ్ళు వారబెడితే ఎంత జనం బతుంది అది మా బాధ కాదు అట్లా రైతులకు మేలు చేస్తున్నాను మరి ఇప్పుడు ఏది లేదు కదా సార్ ఇంకా తేలే ఆయన ఎప్పుడు చేస్తాడో మరి ఏం చేస్తాడో అది తెస్తా అంటుండు కానీ ఏది తేలేగా సార్ అది ఏం చేయలేదు ఇప్పటి వరకు అయితే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంకేం పని చేయలేదు సంవత్సరం అయిపోయింది అట్లా అయిపోయింది అదే సార్ ఇంకా మాకు నీళ్ళు ఆధారం ఉంటే కొంత ఈ 3-4 ఊరు బతాం కదా నా ఒక్కందే కాదు ఇట్లా భూములు ఎండిపోయినాయి ఏమైనా పచ్చగాని వస్తుందా చూడురి పచ్చగా ఇట్లా ఈ సంవత్సరం నుంచే ఈ ఒక సంవత్సరం నుంచే మొత్తం నీళ్ళు కాలం కాలే కాలమైనా బోర్లలో నీళ్ళు ఉండు ఆ బోర్లు నీళ్ళు లేక బోర్లు ఎండిపోయినాయి కాలువ తెస్తామని ఇది లేదు అది లేదు అట్లా సార్ అట్లా ఇబ్బంది అవుతుంది అదే ఇబ్బంది అవుతుంది మాకు అట్లా సార్ రైతు బంధు విషయంలో భరోసా విషయంలో ఎట్లా ఇవ్వాలంటే గత ప్రభుత్వం ఇచ్చినట్టు ఇవ్వాలా లేకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం కొన్ని కండిషన్స్ షరతులు పెడతా ఈ కండిషన్ అంటే మరి ఆయనకు మనం చెప్పినట్టు వింటారా సార్ వింటారు ఆయనకు రైతే ఆయనకు తోచిన కాడికి పెడతాడు ఇప్పుడు నేను పెట్టమంటే పెడతాడా ఇప్పుడు నేను ఎకరానికి 10,000 వేస్తా 5,000 10,000 వేస్తా 15,000 వేస్తా అన్నాడు వేస్తాడు ఆయన అన్నాడా లేదా 15,000 ఇస్తాను మరి ఇక ఏది 15,000 5,000 అది వేసినట్టు సరే అవి ఊరికి వచ్చినట్టు వేసినా సారిపోతుంది ఎట్లా వచ్చేది మీకు రైతు బంధు డైరెక్ట్ ఎకరానికి 2,000 ఎకరానికి గుంటకు 200 5,000 ఎకరాకి 5,000 ఇచ్చేది సంవత్సరానికి 10,000 10 ఇచ్చేది సో దీంట్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ఎవరైతే పంట పండిస్తున్నారో వాళ్ళకి రైతు భరోసా ఇస్తామని అంటుంది. దాంతోపాటు ఈ ఈ కాలానికి సంబంధించి ఇప్పుడు అప్లై చేసుకుంటే ఇప్పటి వరకే వస్తుంది, మళ్ళీ ఇంకో పంటకు రావాలంటే మళ్ళీ అప్పుడు కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు అంటే పంటకు అప్లై చేయాలంటే ఏడికే చేస్తాం సార్. ఇప్పుడు ఒక కేసీఆర్ ఉన్నప్పుడు ఇది నీళ్ళు వారింది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినా నీళ్ళు లేవు. నీళ్ళు లేకుంటే మరి మేము ఏడికెళ్ళి పంట పండియాలి చెప్పు, మీరే చెప్పండి అది సాబు. నీళ్ళు వస్తే కదా మేము పంట పండించేది. నువ్వు రైతు బంధు ఇప్పుడు నీళ్ళు లేకపోతే నువ్వు రైతు బంధు వేయకపోతే ఎట్లా? మేము ఏనంటున్నావు కదా పంట పండించిన వాళ్ళకంటే నీళ్ళు ఉంటే పంట పండిస్తాం, నీళ్ళు లేదు ఏడికెళ్ళి పండ అది నీళ్ళు రైతు బంధు మరి మేము ఎట్లా బతకాలి? అది రైతులు ఇట్లా అయితే రైతుల పరిస్థితి ఏందో చెప్పు, మీరే చెప్పాలి. అదే మీరు ఆలోచించి మీరే చేయాలి సార్. నీళ్ళు ఇస్తే నేను పంట పండియకపోతే నీకు భూమి ఎందుకు అని మీరు కూడా అనొచ్చుగా సార్. అట్లా మాకు నీళ్ళు ఉంటే రైతు ఇంతో అంతో ఒక గసండి సొప్పలుకుంటాం, ఇంత కూరగాయలు పెట్టుకుంటాం, ఇంత ఒడ్లు వండుబాటు చేసుకుంటారు, ఇవన్నీ చేస్తాం కదా. అది అయితే మొత్తానికి అయితే ఈ షరతులు అనేది నీకు నచ్చట్లేవు? నచ్చలే. ఇప్పుడు ఏం నచ్చుతున్నాయి సార్? ఈ రైతు బంధు అనేది 4,000 5,000 అవి బంద్ చేస్తుంది. నీళ్ళు వస్తాయి అని సంవత్సరం నుంచి నీళ్ళు లేవా, ఈ కాలం కాలేదు, మరి ఏం చేద్దాం? ఏం చెప్తాం ముఖ్యమంత్రికి? ఏం చెప్పాలి మేము? ముందు అయితే నీళ్ళు తెమ్మంటే నీళ్ళు సరే రైతు బంధు పంట పండిస్తుంటే రైతు బంధు వేయకపోతే ఆయనకే చూస్తాడు కదా. నీళ్ళు తెచ్చినాక నువ్వు పంట ఎందుకు పండిస్తలేవని రైతు బంధు వేయకు, గది మాట. నాగమణి ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తారా? రైతు భరోసా వచ్చిందా? 15,000 ఇస్తాను. రైతు భరోసా రాలే, రైతు బంధు రాలేదు, ఏది రాలేదు. మేము 2 లక్షలు తీసుకున్నాం లోను, ఇంకా మాకు అసలే రాలేదు. మాఫీ కాలేదా? మాఫీ కాలేదు మాకు. మాఫీ అయిందని రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా. ఏడయింది మాఫీ కానే లేదు. మేము 2 లక్షలు తీసుకున్నాము, 2 లక్షలకు పైన ఉంటే ఇయ్యద్దంటే అవి మిత్తి కూడా కట్టినాము, అవి కూడా ఇంతవరకు ఏవి ఇయ్యనే లేదు, ఏవి ఇయ్యలే. మిత్తి కూడా కట్టేసి 2 లక్షల వరకే ఉండాలంటే మిత్తి కూడా కట్టేసినాం, అవి లేవు ఇవి లేవు ఏవి లేవు, ఏవి కాలేదు. ఏమంటారు అధికారులు? ఏమంటారు మరి అడిగితే? ఏమంటారు వస్తాయి తీయి అంటారు. ఆ బ్యాంక్ కాడికి పోతే ఎన్నిసార్లు తిరుగుతావు అమ్మ నువ్వు? బ్యాంక్ కాడికి వచ్చినప్పుడే వస్తూనే ఉంటావు ఊకే,
కానీ మేమేం చేస్తాం, మేము ఎక్కడికి తెచ్చిస్తాం అంటారు వాళ్ళు. కొంతమందికి అవుతున్నాయట కదమ్మా. ఆ 1,00,000 లోపు తీసుకున్న వాళ్ళకి అవుతున్నాయి అంటారు. మేమేమో అప్పుడేమో మనకు తెలియదు కదా 1,00,000 లోపు అంటే మన అవసరం కొద్దీ తీసుకుంటాము. అవసరం కొద్దీ తీసుకున్నప్పుడు చేస్తున్నప్పుడు కనీసం వాళ్ళకి 1,00,000 వేసినప్పుడు మనకు కనీసం మరి 2,00,000 తీసుకున్నప్పుడు ఆ 1,00,000 వేయాలి కదా. అవి లేవు ఇవి లేవు. ఆ 2,00,000 అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళకు 1,00,000 రూపాయలు అవి మాపు అయిపోయినాయి, 1,00,000 రూపాయలు మళ్ళీ ఇవి మాపు అయిపోయినాయి. 2,00,000 తీసుకున్న వాళ్ళకి ఏడిచ్చిండు ఇంకా ఆయన. రేవంత్ రెడ్డి మీ ఇచ్చిన సంబరాలు చేసుకుంటారు రైతులు. సంబరాలు చేసుకుంటారు. ఉన్న అప్పులే ఎట్లా తీరుతాయో అని అదే ఉంది బాధ. మళ్ళీ తెచ్చి పెట్టాలి నా ఇప్పుడు ఇంకా ఆయన ఉన్నప్పుడన్నా కనీసము అది రైతు బంధు అన్న అదన్నా ఇచ్చిండు. ఇంకా అది ఇప్పుడు అది లేదా ఇది లేదా ఏది లేదు ఇచ్చింది. వీళ్ళు కూడా ఇస్తారట కానీ షరతులు పెడుతురు కదా రైతు భరోసా. ఏదైతే ఎకరాకి ఎంత పండిస్తా ఉన్నారు, ఎంత ఇస్తారని పంటను బట్టి ఇస్తారట. పంటను బట్టి ఇచ్చుడు లేదు ఏది లేదు. ఇచ్చినోడు అయితే ఇన్ని రోజులు అవుతుంది ఒక్క పంట కన్నా ఇవ్వాలి కదా. అది లేదా ఇది లేదా. ఇప్పుడు మీరు కొత్తగా అప్లికేషన్ చేసుకుంటే ఈ పంటకి ఇప్పుడు వానాకాల పంటకి మీరు అప్లికేషన్ చేసుకున్న దాన్ని బట్టి రైతు భరోసా వస్తుందట. మళ్ళీ ఇంకో పంటకి కూడా సేమ్ ఇదే విధంగా రైతు భరోసాకు అప్లై చేసుకుంటే అంటే ఇట్లా కండిషన్స్ పెట్టారు. ఎట్లా అనిపిస్తుంది అమ్మాయి? కండిషన్ ఏడా ఇంకా ఈ అప్లికేషన్లు తీసుకోతురు అటు వాడేస్తారు అయిపోతుంది. మన అప్లికేషన్లు ఏడ చూస్తుండే ఆయన ఆడ ఈడ వీళ్ళు ఈడ అది ఏంది మండల ఆఫీస్కి పోతే ఏందా మనం ఇన్నిసార్లు తిరుగుతున్నావు, ఇన్నిసార్లు వస్తే ఎవడిస్తురా మనకు అని ఆడకెళ్ళే నూకేస్తాడు. ఈడ అప్లికేషన్ మనం ఎన్ని రాసుకోను నువ్వు ఇది తీసుకురా అది తీసుకురా అని ఈ కాగితాలకు ఈ జిరాక్స్లకు దానికి దీనికి పెట్టడానికే సరిపోతాం. ఇక తిరగడానికి ఒకరోజు మళ్ళీ ఆడుకొకరోజు ఈడుకొకరోజు ఈ తిరుగుడే సరిపోయి ఇంకా మనం ఏడిస్తాడు ఇంకా ఆయన. ఈ పని జడ కొట్టుకున్నాడు ఆ పని జడ కొట్టుకున్నాడు, ఈ బ్యాంక్ కాడికి తిరుగుడు ఆ బ్యాంక్ కాడికి తిరుగుడు, ఇదే పని ఇంకేంది. ఇప్పుడు అట్లే పెడుతురు కదా రైతు భరోసాకి ఏ పంటకు ఆ పంట కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలట. అప్లికేషన్ చేసుకునేది ఉన్నాడో ఆయన ఒకసారి ఇస్తేనన్నా మనం ఇంకోసారికి అప్లికేషన్ చేసుకుంటామని అంటాం. అవే ఎక్కువ ఇంకేడికెళ్ళి అప్లికేషన్ చేసుకుంటారు, తిరగడానికే సరిపోతాం. ఇంకా ఈ పని ఆ పని ఏడ చేస్తాం. ఇంకా టైం వేస్ట్ అంటారా? టైం వేస్ట్ అసలు వచ్చేదాన్ని ఖరాబ్ చేసుకున్నాడు అంటే చేతులారా చేసుకున్నట్టు. ఇది కనీసం 2,00,000 మాపి వేయకున్నా 2,00,000 తీసుకున్న వాళ్ళకి 1,00,000 మాపి వేసినా అది వేరుంటుండే. అది ఎక్కువ ఇది ఎక్కువ. కనీసం వచ్చేదాన్ని కూడా బంద్ చేసిండు. ఇంకా వచ్చేదాన్ని కూడా బంద్ చేసిండు రైతు భరోసా. అప్పుడు ఎన్నికల్లో చాలా హామీలు చెప్పారు కదా మరి రైతులకైతే బోనస్ ఇస్తాము ఇది ఇస్తాము మాఫీ చేస్తాము 15,000 రైతు బంధు ఇస్తామని ఇవన్నీ చాలా చెప్పారు కదా. ఒకటన్నా అమలైందా? మాకైతే ఏది కాలేదు. మాకైతే ఒక్కటి కూడా కాలేదు. ఒక కరెంటు బిల్లు మాత్రం వస్తుంది, అది ఒక్కటి కరెంటు బిల్లు మాత్రం ఒక్కటి. అది కూడా కొంతమందికి కాలేదంట. మాకు మాత్రం ఇక గీ పెంకటిల్లుని చూసి అని ఇస్తురో ఏమో. ఇది కూడా మా సొంత ఇల్లు కాదు, కిరాయికి ఉంటాం మేము. కిరాయికి ఉంటారు, ఇల్లు కూడా లేదు. ఇల్లు తీసుకుంటారట వస్తున్నాయి అంటే కొంచెం పొలం ఉంది కదా, దానివల్ల మీకు పొలం ఉంది కదా మీకు ఇంద్రమ్మ ఇల్లు ఎందుకు ఇస్తారు అని అంటున్నారు. ఎట్లుందా ఏమనుకుంటారు మరి రైతులు? కాంగ్రెస్ పాలన వేస్ట్ అనుకుంటారు. అసలు వేస్ట్ అనుకుంటారా? ఎందుకు? ఎందుకంటే ఏదన్నా ఒక్కటన్నా ఇచ్చినా కానీ అరే మాకు ఇంత సహాయం చేస్తుండు అన్నట్టు ఉంటుంది. ఏ చేయండి ఏం సహాయం ఏమి అసలుకు ఉన్నాయి అన్ని కొట్టేసుడు చేసుడే ఉంది. వేస్ట్ కొట్టేసుడు చేసుడే ఉంది. ఎట్లా రైతు బంధు గతంలో వచ్చినప్పుడు ఆసరా అయ్యేదమ్మా కాదా? మరి కొంచెం అది వస్తే కొంచెం కూలీలో మసాలా బస్తలో ఏదో కొంచెం. ఇప్పుడు కూలీల దగ్గరికి పోయినా కానీ మొగల దగ్గరికి పోతే 1,000 రూపాయలు అడుగుతారు. ఊరాలు దేనికైనా దేనికైనా. అన్ని పనులు మనమే వేసుకోవాలంటే వేసుకోలేము కదా. కొంతమంది వాళ్ళ మీద కూడా ఆధారపడతాం కదా, వాళ్ళకి ఎన్నికన్నా వస్తాయి కదా. అట్లా అని ఇప్పుడు సన్నోడ్లే వండియాలి, సన్నోడ్లకైతేనే 500 బోనస్ ఇస్తా అన్నాడు. సన్నోడ్లు వండిస్తారా? అందరికీ పండిస్తే అవి వండుతాయా? ఈ దొడ్డోడ్లు వండిస్తే అవి ఆ బోనస్ లేదు ఏది లేదు. ఏం లాభమిగా ఆయన ఇచ్చి ముఖ్యమంత్రికి అర్థం కావట్లేదు. ఏడు అర్థమవుతుంది? అర్థమైతే ఒక్కటన్నా వేసేవాడు కదా. అర్థమైతే ఒక్కటన్నా చేస్తాడు. ఆయనకు అర్థమై కాకలేదు కాబట్టి చేసలేడు. రైతు కుటుంబం నుంచి వచ్చినట్టు రేవంత్ రెడ్డి. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన అయితే మొత్తం కట్ చేయడు కదా. ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చిండు, వచ్చిన ఆయన అయితే కట్ చేయలేడు కదా. ఆయనకు అంత అసలు లేదు. ఈ రైతులకు చేయాలి ఇది చేయాలి అది చేయాలనే ఏం లేదు. వేస్ట్ అసలుకు. మళ్ళీ భూముల రేట్లు కూడా మొత్తం పడిపోయినాయి. ఇంకా అప్పుడున్నా కానీ కొంచెం 2 ఎకరాలను 10 గుంటలు అమ్ముకున్నా కొన్ని వచ్చినా పెళ్ళి చేసినా ఏదన్నా చేసినా ఆ 10 గుంటలు అమ్ముకున్నా ఇల్లు కట్టుకున్నా ఏదానికన్నా వస్తుండే. ఇప్పుడు మొత్తం రేట్లు పడిపోయినాయి. ఎవరినన్నా అడిగినా 10 గుంటలు అమ్ముతామని అడిగినా కానీ మా 10 గుంటలకు ఎన్ని ఇస్తారమ్మా అనేసరికి అప్పుడు అంత రేటు ఉండే, ఇప్పుడు ఇంత తక్కువ రేటుకి అడిగేసరికి ఏమమ్ముతాం. ఇంకా రేవంత్ రెడ్డి వచ్చినాక భూముల రేట్లు తగ్గిపోయినాయి. అసలు భూముల రేట్లు లేవు ఏవి లేవు.
అప్పుడు ఉన్న రేట్ అసలు లేదే లేదు ఇప్పుడు. మార్పు రావాలని కోరుకున్నారు కదా అందరు. మార్పు రావాలంటే అసలు రాలేదు కదా, అస్సలు ఏ మార్పు లేదు. కనీసం మా రోడ్డు చూడు ఎట్లుందో, మా ఊర్లో అయితే అసలు ఆటోలు కూడా నడవాయి, ఒక్కటే బస్సు కూడా లేదు మా ఊరికి. ఫ్రీ బస్ పెట్టినట్టుగా ఒక్క బస్సు కూడా లేదు. ఆ సిటీలు ఉండే వాళ్ళు వీళ్ళు పోతారు, ఊళ్ళో ఏం పోతారు ఫ్రీ బస్కు? రోజు కూలి చేసుకుంటానికి ఫ్రీ బస్ ఎక్కి తిరగడానికి టైం ఎక్కడ దొరుకుతుంది? టైం దొరుకుతుందా మీరే చెప్పండి అసలుకు? రోజు కూలికి పోతేనే పని చేసుకుంటారు ఈ ఊళ్ళోళ్ళు. ఇవాళ 500 వస్తే ఇంట్లో ఖర్చులు వెళ్తాయి, అది వెళ్తాయి, ఇది వెళ్తాడు. ఏదన్నా ఉట్టిగా ఉండేటోళ్ళు అయితేనేమో పోతారు తిరగనికి, ఈ కష్టం చేసుకుంటారు ఏం పోతారు ఊళ్ళోళ్ళు? వేస్ట్ అసలు. రైతు భరోసా విషయంలో కండిషన్స్ పెట్టారు చాలా వరకు, దాన్ని ఎట్లా చూస్తాను? కండిషనర్స్ అంటే ఒక్కసారన్నా ఇస్తే మనకు ఆ కండిషన్లు దీనివల్లనా దానివల్ల అని తెలుస్తుంది. అవి ఇయ్యనే ఎక్కువ, ఆ కండిషన్లు పెట్టేం లాభమైనా పెట్టకేం లాభం. అసలు ఒక్కసారన్నా గిన్నె కాకపోతే గిన్నెని ఇస్తాము మీకు ఇవన్నీ వస్తాయి అని అంటేనేమో అది లెక్క. ఆయన కండిషన్ పెట్టిండా అక్కడక్కడ పాలన చేసి ఇక్కడ చెప్తాయి, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఈ దాని చుట్టూ దీని చుట్టూ తిరిగేసరికి వీళ్ళు టైం అంతా వేస్ట్. టైం వేస్ట్. బాగుంటుందా అంటే ఎలాంటి అది లేకుండా గతంలో అంటే మాకు అన్ని కాకుండా కొన్నీ ఇవ్వాలి, అన్ని కాకుండా కొన్నీ ఇస్తే కొంచెం ఆసరలాగా అవుతుంది కదా అట్లా. మరి తెలియని వానికి దరఖాస్తు ఎడ పెడతాడు? ఏం పేరు నీ పేరు? గోపాల్ రెడ్డి. ఏం చేస్తుంటావు? వ్యవసాయమే. వ్యవసాయమేనా? ఎట్లుంది? ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు. రైతు బంధు కొత్త నిబంధనలు వస్తున్నాయి, 2 సార్లు అప్లై చేసుకోవాలట, ఎట్లుందంటావు అది? అది ఊళ్ళోకి వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ మాసం ఉంటుందిగా, ఇప్పుడు మనం పెట్టుకోవాలంట, అది మంచిగా ఉందా పద్ధతితో అడుగుతుండు అట్లా. కంప్లీట్ ఇదివరకు ఎట్లుందంటావు అట్లా 2 సార్లు అప్లై చేసుకుంటూ? అప్లై చేసుకున్నాడు ఏంది అని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఇక మళ్ళా రాదా? ఇప్పుడు ఒకసారి అప్లై చేసుకుంటే ఎప్పుడు వస్తూనే ఉంటుందా 5 సంవత్సరాల దాకా? అది ఒక పంటకే ఉంటుందట. అది మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి ఆడు ఈ ఒక 5 ఏళ్ళే ఉంటాడు, మళ్ళీ ఉండడు, ఇక కథమే ఆయనది. ఉంటాడో ఇక అది కూడా వాస్తవే. అది నేను ముసలోని అయినా నాకు పింఛని ఇవంటి ఇస్తలేరు. సంవత్సరం అయింది మాట్లాడి ఇంతవరకు రాలే. అయ్యే 2000. 4000 ఇస్తా అన్నాడు కదా. ఏయ్ 4000 ఇస్తా. ఇప్పుడు ఎలక్షన్ అమ్మగడు ఏం చేస్తున్నాడంటే సంక్రాంతి వెళ్ళినాక ఇస్తా అంటుండు. అది ఇచ్చేదంతా సచ్చేది పెంచిని. మీకు ఇప్పుడు రైతు భరోసా కూడా సంక్రాంతి వెళ్ళినాక ఇస్తా అంటుండు. అది కూడా మళ్ళీ 5 ఎకరాల లోపు నూనె అంటుండు. అప్లై చేసుకోలేడు 2 సార్లు. ఏం అప్లై చేస్తారు? అది ఇచ్చాడో అయ్యాడు. ఇదివరకు అప్లై చేసిన ఉన్నాయి కాయా. ఇప్పుడు మోడీ ఇప్పుడు 2019లో చేసిండు, దాని మీదనే వస్తుంది. రేపు ఫిబ్రవరి వేస్తా అంటుండు, ఆయన వేస్తాడు. అది పద్ధతి. 2 సార్లు అప్లై చేసుకోవాలంటారు. 2 సార్లు ఎట్లా చేస్తారు ఆయన? రేవంత్ రెడ్డి ఇప్పుడు అట్లనే ఆలోచనలో ఉన్నారు. మళ్ళీ అది నాటు పెట్టినోనికి వేస్తా అంటుండు. ఎట్లుందంటే కొత్త నిబంధనలు ఏం మంచిగా లేదు. మంచిగా లేదా? గతంలో ఇచ్చినట్టు అయ్యాలంట. ఇంకా ఆయన లండో ముండో ఇచ్చాడు కేసీఆర్. ఎలాంటి అది పెట్టలేదు, ఇవి అన్నీ లేవు. అప్లికేషన్ పెట్టుకోండి చేసి అప్పుడు పెట్టినాం, దాని ప్రకారమే నడుస్తుంది. ఒకసారి పెడితే అయిపోయింది. ఊకబెట్టమంటే వాడు చదువు వచ్చేవాడు చదువు రాదా, మరి వచ్చి రాసుకపోతాడు ఎవడు. రోకల్పాడ పెట్టారు వీడికి, రేవంత్ రెడ్డికి రోకల్పాడ పెడితే చక్కగా అవుతాడు. ఇప్పుడు ఇండ్లు అని ఇస్తుండు, ఇండ్లు ఇస్తోని కాట పింఛను ఉండొద్దట, గుంట భూమి కూడా ఉండొద్దట, ఏమి లేనోనికి అయితేనే ఇల్లు ఇస్తాడట. ఇప్పుడు అరే 1-2 అయినా కూడా నీకు పింఛను వస్తుందా నీకు ఇల్లు బాదు. మళ్ళీ నీకు భూమి ఉందిగా నీకు ఇల్లు బాదు. ఏ గుంట భూమి లేకుండా పింఛన్ లేకుండా బరీ వాతలు ఉన్నోనికి ఇస్తాడట ఇల్లు. ఎంతమంది ఉండాలి బరివాతల? ఈ ఊరికి ఎన్ని వస్తాయి, ఎంతమంది ఊరు బరివాతల చెప్పు. కరెక్ట్ కాదు అది ముచ్చట. నా సొంచోడు పింఛన్ అడిగితే ఇప్పుడేడు వస్తున్నాయి పింఛన్లు లేవు అంటుండు, జగ్గు ఉప్పుతుండు ఇట్ట.
ఏంటిరా ఇస్తా అన్నాడు కదా మరి, 4,000 పింఛన్లు. 4,000 లేవు రూపాయలు. కొత్త పింఛన్లు దరఖాస్తు చేయడం సంవత్సరం అయింది. ఎట్లుంది మరి ఓవరాల్ గా రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి పాలన బంగారం ఉన్నట్టే ఉంది. ఎక్కడ వేసిన బంగారం అక్కడనే ఉంటుంది. ఆ. కుక్కలు కూడా మురక చూస్తలేవు ఆయన బంగారం. ఆ. ఆటలే కూడా దాట్లే ఆయన ఆడు పిట్టలతో వాడతాడు చూడు పాట. ఇంటి బంగారం, ఇంటి ముంగట అంత బంగారం అవి అట్లుంది. రసమై పాట ప్రజాపాలన అంటారు కానీ ప్రజాపాలన పేదల ప్రభుత్వం అదే ప్రజాపాలన గిదే మరి. ప్రజాపాలన గిది. విజయోత్సవాలు చేసుకున్నారు కదా మొన్నటి వరకు. ఎవరు వాళ్ళు చేసుకుని నా ప్రజలు చేసుకున్నారటగా. ఏమంట ఈ కాంగ్రెస్ పాలన బ్రహ్మాండంగా ఉందని తాగుతూరు తింటుర్రా. వాడు 10 రూపాయలు అప్పు చేసుకొని తింటుండో ఎట్ట తింటుండో గిసొంటి దగ్గరకు వచ్చి అయ్యా అప్ప అని బతిరాడి తాగుతుండు. ఇంత ఆన్ రెక్కలతోటి ఆడేవాడిని ఇస్తుండ రేవంత్ రెడ్డి గారు. ఏమీ లేదు. సంక్షేమ పథకాలు అన్ని ఏది మాటలు కోటలు వస్తున్నాయి, గుట్టలు దాటుతున్నాయి కానీ ఒక్కటి లేదు. ప్రీ బస్ ఒకటేసినాయా. ఆడోళ్ళు ఎక్కుతారు, మగవాళ్ళ కింద నూకేస్తారు. ఇప్పుడు కాలు నొప్పి ఉంది నాకు, పైకి ఎక్కింది అనుకో వాళ్ళు అంటారు, గుర్ర కొడుతుర్రు అలా కూర్చొని. అమ్మ నా కాలు వస్తుంది జరుగురాదా అంటే ఇట్లా మొగం చూసి అంటుంది. ఇంటిరా నా సొంటోడికి ఇట్లా పట్టుకొని నిలబడవలసి ఉంది. ఇప్పుడు ఎక్కడ యాత్రలు అంతా ఎక్కడ చూడ ఆడోళ్ళే, మగ పురుగే కనబడదు. ఓరి ఆడు 2 దెబ్బలు కొట్టక ముందుకే బస్సు ఎక్కుతుంది పెళ్ళం పోయి. అమ్మగారి ఇంటికాడ పడుతుంది పోయి. అమ్మగారి ఇంటికాడ ఏమే గట్టపోయినావు అంటే నువ్వు ఎందుకు వచ్చావు అంటుంది. విన్నావా? మొత్తం ఆడోళ్ళే జుట్టు పట్టుకుంటారు బస్సులల్లా కొట్టుకుంటారు. పెట్టిర్రా ఫ్రీ బస్ అని ఒగామ అంటుంది. అమ్మాయి మంచి పని చేస్తే ఆడు మంచి పని చేసిండని తిడుతురు. అదే వాళ్ళే తిడుతురు. మరి ఎందుకు తిడుతురు? వాళ్ళకి మంచి పని చేసిండు అనుకో, వాళ్ళు రేవంత్ రెడ్డి కడుపు చల్లగా ఉన్న మాకు ఫ్రీ బస్ చేసిండు అని మొక్కాలి. మరి అడిగిన ఆమెమో ఎందుకు ఇచ్చిండు ఫ్రీ బస్ అని అంటారు. ఎందుకంటారు? అగో వాళ్ళే జుట్టు పట్టుకుంటారు ఆడోళ్ళు. మగవాళ్ళని ఏడ గెలవనిస్తలేరు. సంవత్సర కాలంలో ఏది లేదు. ఏడేసిన గొంగడ అన్నే ఉంది. కేసీఆర్ అన్నా చేసిండు మంచిగా, కానీ ఈ రేవంత్ రెడ్డి అంత వేస్ట్ గాడు ఇంకోళ్ళు లేడు. మాటలే. ఫ్రీ కరెంటు, ఫ్రీ గ్యాస్ 900 నేను నిన్న తీసుకున్నా. 900 పెట్టి గ్యాస్ బుడి తీసుకున్నా. మరి ఇది వాళ్ళ బ్యాంకులో పడతాయి అన్నారు. బ్యాంక్ కాడికి పోతే ఏది లేదు, పైసా లేదు. అదే ధర ఉన్నది. ఏది 500 గ్యాస్ బుడ్డి ఏది ఎవరికి ఇచ్చిండు? దేశంలో ఒక్కరికి చూపియాను నీ పాడుగా. ఇప్పుడు ఈ ఊరూరు ఏమన్నా చెప్పిరా నీకు ఇచ్చిరాని? నువ్వు ఆయన అంటుండు కానీ ప్రజలు ఎవరన్నా నువ్వు తిరిగి వస్తున్నావు కదా, వచ్చినప్పుడు ఈ ఊళ్ళు ఇచ్చిరా అని అంటూ రాని ఎవరన్నా చెప్పిరా? మా ఊళ్ళో ఎవ్వరికి రాలే ఎవరికి. రైతుల విషయంలో కూడా బాబాయ్, రైతు బంధు విషయంలో కూడా 2 భూమి లేదు. నేను రైతు గురించి చెప్పాను. నేను జరుచుకునేది కమ్మరి పని. కమ్మరి వల్ల మేము ఆ వృత్తి కూడా పోయింది. ఇగో గిసంటి ఆసాం వచ్చి కొడవలో జరిపించుకుంటే 50 రూపాయలు ఇస్తారు నాకు. ఆ 50 రూపాయలతోటి పొట్టేలా తీసుకుంటాను. నాకు భూమి లేదు, బుడిది లేదు, ఏది లేదు, పింఛన్ కూడా లేదు. లేదు మరి అడిగినావు నీకు 60 ఏళ్ళు రావాలంట. నాకు 60 ఏళ్ళు లేవు. 57 ఏళ్ళకి ఇస్తాను. మొన్న అప్లై చేసుకుంటే ఇస్తా అన్నారు. అప్లై లేదు, నాకు అప్లై లేదు, చేసినాం ఏది లేదు. నాది ఇల్లు రేకుల ఇల్లు ఉంది నాది. ఆ రేకుల ఇల్లు ఉన్నది 3 అంతస్తులోనికేమో ఆయన ఫోటో దించుకొని పోయారు ఇల్లు ఇస్తానని. నా ఇంటికి వచ్చి నీ పేరు రాలేదు అంటారు.
ఆ లిస్టులో నా పేరే రాలేదట. ఎందుకట? ఏమో మరి. ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు వస్తుంది, నీకెందుకు రావట్లేదు? 2 అంతస్తు పక్కకు జ్యోతిగా అని ఇంటికేమో ఇల్లు వచ్చింది దానికి. ఆయన కొడుకుని వచ్చి దించకపోయాడు. ఇప్పుడు నాకు ఏమైంది పిల్లగా మరి మా ఇంటికి వస్తలేదు దించలేదు అంటే నీ పేరు రాలే తాత అంటారు. మరి నా కొడుకుది కూడా రాలేదట. విన్నావా? గట్లుంది పాలన అంటారు. గట్ల ఉంది పాలన. ఓవరాల్గా ఏమనుకుంటారే ఏమంట కాంగ్రెస్ పాలన గురించి? గిన్నెనాడికి చెప్తాడు. తిన్నోడే కానీ తిట్టిన లేడు. ఏం పేరు అన్న పేరు? నా పేరు మల్లేష్. మల్లేష్ వ్యవసాయం చేస్తుంటారు కదా? వ్యవసాయం ఎంత సొంత భూమి ఉందా? నాకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంది. కౌలుకి చేస్తావా? చేస్తా 10 ఎకరాలు. 10 ఎకరాలు కౌలుకి చేస్తా. ఎట్లుందన్న కౌలు రైతులకు కౌలు ఇస్తానన్నారు? అది ఇస్తున్నారు కానీ ఇస్తారా ఎవరైనా తెలియదు మనకైతే. ఇక అది వచ్చినాయా? రాలేదు. రాలేదు. విక్రమార్క చెప్పండి 28 తారీఖు ఇస్తాం కూలీ. ఇక అవన్నీ తెలియదు అన్న, మనకైతే రాలేదు, ఇవ్వలేదు కూడా. మనకు రుణమాఫీ కూడా కాలేదు కూడా. రుణమాఫీ కూడా కాలేదా? కాలేదు. నాకు 2 లక్షలు ఉంది మా పేరు నా పేరు, అది కూడా కాలేదు. మనకైతే ఏం రాలేదు. ఇప్పుడైతే నేను చాలా రోజులు చేస్తాను కౌలుకు, అట్లా కంటిన్యూ చేస్తున్నా. కౌలు రైతుల పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కొన్ని విధి విధానాలు తీసుకొచ్చిర్రు, రేపటి నాడు కౌలుకు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఒక రైతులకు ఇస్తా అంటే వాళ్ళ రైతులు కొంతమంది ఇవ్వకపోవచ్చు, ఆసాములు కౌలుకి ఇవ్వకపోవచ్చు కూడా. కౌలుకి ఇవ్వకపోవచ్చు అంటే ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కౌలుకి ఇస్తున్నావు? నేను 10 సంవత్సరాలకు ఎక్కువైపోతుంది. 10 సంవత్సరాలు అంటే ఇప్పుడు నీకు భూమి ఒకవేళ ఇదే విధంగా ఉంటే భూమి ఇచ్చే అవకాశం ఉంటుందా? చెప్పలేము ఇక వాళ్ళు, ఎందుకంటే రైతులకు వాళ్ళకి ఇవ్వకపోతే మేము వాళ్ళకి ఇవ్వమని కూడా బంద్ చేయొచ్చు కూడా, చెప్పలేము. ఒకవేళ అండర్స్టాండింగ్ రైతు ఆసామి ఒకటైతే, కౌలు చేసేవాడు ఆసామి ఇట్లా ఒకటైతే సరే మనం చూసుకున్నాం, ఇది ఇలా అని బదులాడుకుంటే చెప్పలేము. అంతవరకు అయితే అంటే ఇట్లా అంటే కొంచెం భూమి దొరకడం ఇబ్బంది ఉండదు, ఇబ్బంది ఉంటుంది కౌలు రైతులకు ఇబ్బంది ఉంటుంది. వాడు ఏంటంటే జీతాన్ని పెట్టి ఏదో చేసుకొని కౌలు పెట్టుకుంటాడు పోతాడు, నా భూమి అనుకుంటాడు పోతాడు అంతే. ఇంకోటి నీకు సొంత భూమి ఉంది అంటున్నావు, దీంట్లో రైతు భరోసా ఇప్పటివరకు ఇచ్చారు? అది అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నాకు 2 సార్లు వచ్చింది అంతే, ఇప్పుడు రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన కావచ్చు 3 పంటలకు వేయాల్సిన రైతు భరోసాకు సంబంధించి ఒక్కసారి కూడా రాలేదు. ఒకసారి రైతు బంద్ వేసినట్టున్నారు కదా కాంగ్రెస్ వచ్చిన తర్వాత? రాలేదు. అది కూడా రాలేదు. వాస్తవానికి 2 పంటలకి 3 పంటలు కలిపి గాను 15,000 చిల్లర నీకు డబ్బులు రావాల్సి ఉంటుంది, అంతేనా? అంతే లెక్క, కానీ ఇంతవరకు అయితే ఏం రాలేదు. కాంగ్రెస్ వచ్చిన డబ్బులు ఏం రాలేదు. ఏమంటారు మరి అధికారులను అడిగితే? ఇక మనం ఎవరిని ఏం అడగలేదు అన్న, అడిగింది మనం చెప్పడం కానీ మనం అధికారుల దగ్గర ఎవరి దగ్గర పోలే, ఎవరిని అడగలేదు. ఇక అది ఎట్లా ఉండాలి అంటుంటారు, పోతుంటారు, మన ఏదో మనం చేసుకోవాలని పని అంతవరకు చేసుకుంటున్నాం. అంతవరకు ఇప్పటివరకు రూపాయి రాలేదు రైతు భరోసా? రాలేదు. మరి గొప్ప గొప్ప మాటలు చెప్తాను ముఖ్యమంత్రి, ప్రజాపాలన ఇదని అదని, రైతులకి ఇక రాజకీయం అంటే వాళ్ళు ఏం చేసుకుంటారో మనకేం తెలియదు, మన పరిస్థితి అంతే. ఇక వాళ్ళు చెప్పిన మనం నమ్మేది లేదు, మనకు వచ్చేది లేదు. మరి ఇబ్బంది అవుతుందని రైతు బంధువులు అంటే కొంచెం కాదా, ఇప్పుడు ఒకసారి మంచికి అలవాటు నేర్పి గుంజుకునేసరికి ఆలోచన, అదే అలవాటు లేకుండా ఉంటే ఏ ఆలోచన ఉండదు కదా. ఏ ఆలోచన? నీకు 3 ఎకరాలు ఉందంటే నీకు ఎంత వచ్చి ఉండనే ఈ ప్రభుత్వం చెప్పినట్టు? ఈ ప్రభుత్వం అంటే ఎక్కువ అవుతుంది కానీ అయితే 13,000 వచ్చేది నాకు. 13,000 వచ్చి ఈ ప్రభుత్వం చెప్పినట్టు ఎక్కువ అవుతుంది. ఇంకా 2 పంటలు కలిపి ఇంకా ఎక్కువ వస్తుంది అంతే కదా. 13 26,000 అట్లా వస్తుంది, 27,000 అట్లా వస్తుంది కదా. 27,000 అట్లా వస్తుంది అంటే ఇప్పుడు నీకు 27,000 ప్రభుత్వం బాగున్నట్టేనా? ఇక మనం బాకీ అని ఎట్లా అంటే మనం వాళ్ళకి ఇవ్వలేదు, మనకు వాళ్ళు ఇచ్చేయలేదు, కానీ వాళ్ళు చెప్పిన మాటలకు బాకీ అన్నట్టు బాగున్నారు. చెప్పినట్టుగా చెప్పినందుకే మనకేం వాళ్ళకి అప్పీలే మన వాళ్ళకి, కానీ వాళ్ళు చెప్పిన మాటలకు అంతే. ఎట్లుందన్న వ్యవసాయం మరి ఈసారి కౌలు రైతులకు? బాగానే ఉంటాయి. ఇప్పుడు ఏం తెలుస్తాను, మన ఒడ్లు పండి తెలుస్తుంది అప్పటికి. కరెంట్ ఎట్లా ఉంటుంది రైతులకి? అంటే మామూలుగా మినిమం అప్పట్లోనే కరెంట్ ఎక్కువ 24 hours అని ఏం లేదు, కానీ ఒకసారి పోతుంటే వస్తుంటుంది అంతే. వస్తుంటుంది కామన్గా కంటిన్యూగా 24 గంటలు ఉండేది లేదు, కంటిన్యూ 24 గంటలు పోయేది లేదు. మీకు తెలిసిన విషయం, మాకు తెలిసిన విషయం అది. అయితే రుణమాఫీ కూడా కాలేదంటున్నావు, ఏం చెప్తున్నాను రుణమాఫీ? ఒకసారి అడిగితే అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళమన్నారు, అడిగిన బ్యాంకులకు అడిగితే ఏమన్నారంటే మీ అమ్మ పేరు మీద నీ పేరు మీద ఒకటే ఆధార్ కార్డు కదా, అదే రేషన్ కార్డు కదా, తర్వాత మా పెద్ద అన్నారు కానీ కాలేదు. తర్వాత కాలేదు. ఏమనుకుంటున్నారు మరి, అవుతుంది అనుకుంటున్నారా? ఏమి అయినప్పుడే అయింది అనుకోలే, కానీ దాని గురించి ఆశపడేది అవసరం లేదు. ఆయన కాలేదని ఉన్నత మనకు గుందలేం కదా. అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని పథకాలు కావచ్చు, ఈ నిబంధనల ప్రకారం అయితే అన్ని అసలు దగ్గరికి అయితే మళ్ళీ ఎవరు పోనీయరు. అది ఎవరో ఊళ్ళోకి వచ్చిన వాళ్ళని అడగపోతే వాళ్ళు చెప్తుంది అంటారు అంతవరకు, కానీ అసలు దగ్గరికి అయితే మళ్ళీ పోనీయరు, మళ్ళీ అడగనియరు అంతవరకు. నువ్వే ఫర్ ఎగ్జాంపుల్ కౌలుకి ఇస్తా 10 సంవత్సరాల నుంచి అంటున్నావు బాబాయ్, ఇప్పుడు ఆసామికి ఇస్తే వీళ్ళకి ఇస్తే వాళ్ళకి ఏమని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టి రైతు భరోసా, దానివల్ల మీకు భూమి దొరకదని కూడా ఇబ్బంది పడతాం. ఇట్లయితే మీ పరిస్థితి అట్లాంటి ఇబ్బంది అంటే అదే, ఇక ఇప్పుడు నీ కౌలు మా గొడవ నీకు వచ్చేసి నాకు కౌలు తక్కువ అని మాట్లాడుకుంటారు అప్పటివరకు అని అనుకుంటున్నాను. అంతవరకే అది అవుతుందా కాదా గ్యారంటీ ఏం తెలియదు. అంటే భూములు దొరకకపోతే పరిస్థితి ఏందని అట్లా ఇక అట్లా ఏదో పని చేసుకోవాలి తప్పదు, కానీ ఇక మనకున్న కాడికి చేసుకుంటారు అంతే. ఇక ఏదో పని చేసుకుంటే మరి వ్యవసాయం వెనకబడిపోతుంది కదన్న దీనివల్ల. అంటే వాళ్ళు కూడా పెట్టుకుంటారు కదా, వాటర్ ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు కౌలు కానీ ఇస్తారు, లేకపోతే జీతాన్ని పెడతారు. వ్యవసాయం అనేది వాటర్ నుండి ఎవరు బంద్ చేయరు.
కంపల్సరీ జీతం ఏదైనా ఒకటి చేపిస్తారు అంతే. నీళ్ళు ఎంత అనేవి కొంచెం అటు ఇటు కానీ మీ కౌలు రైతులకే ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. అంతే కదా. ఎట్లుందన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక మనకి ఏదైనా అట్లా అన్న ఇక మనకు పార్టీ గురించి మనకు అవసరం లేదు, మనం చేయము. రైతులకు ఇప్పుడు ఇచ్చిన హామీలు అయితే ఇచ్చిన హామీలు అయితే లాస్ అన్నట్టు ఇప్పుడు అంటే చెప్పి చేసినట్టు కదా. చెప్పకుండా వాడు అడిగారు. ఇప్పుడు మన దగ్గరకు వస్తేనే మాట్లాడుతాం, చెప్పని అయితే ఎవరు మాట్లాడలేం కానీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఇస్తారేమని ఆశతో చేసినంత వరకు. ఏం పేరవ్వా? ప్రమీల. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయమేనా? ఎన్ని ఎకరాలు ఉంది? ఉంది ఒక 5 ఎకరాలు. 5 ఎకరాలు ఉందా? ఇట్లా రైతు భరోసా పడ్డదా ఇప్పటివరకు ఏమన్నా? పడ్డాయి అంటే ఇప్పుడు ఈయన వచ్చినాక పడలేదు అనుకో. రాదు. ఎవరు వచ్చినాక? రేవంత్ రెడ్డి వచ్చినాక. రేవంత్ రెడ్డి వచ్చినాక వాళ్ళే ఒకసారి పడ్డాయి. ఒకసారి పడ్డాయా? ఒకసారి పడవచ్చు. పల్లె పర్లేదా? నీకు గుర్తుందా? నాకు కాదులేదయ్యా. నీకు కాదులేదు. లేదు. సరే ఇప్పుడు వచ్చినాక మరి రేవంత్ రెడ్డి వచ్చినాక పడ్డాయి ఏమన్నా? అది వరకు పడ్డాయి. ఇప్పుడు రేవంత్ వచ్చినాక ఏం పడ్డాయో తెలియదు. బాధలేదు. అంతేనా? మరి ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది కాకుండా ఏం చేస్తుంది? ఇబ్బంది అవుతుంది అంటే ఎకరాకి ఆగమ్మా, ఎకరాకి 15,000 ఇస్తా అన్నారు. 2 సార్లు వేయాలి కదా మీకు? వేయాలి. మరి 2 సార్లు అంటే ఎంత వస్తాయి నీకు? 5 ఎకరాలు అంటున్నావు. ఎంత వస్తాయి? 50,000 వస్తాయి. 50,000 పైన వస్తాయా? మరి అవన్నీ రేవంత్ రెడ్డి ఇస్తాడంటావు ఇప్పుడు? ఇచ్చే మీకెరక మాకెవరక. అంతేనా? మరి ఆ పైసలు వస్తే ఆసరా అవుతుండేనమ్మా? ఆసరా అవుతుంది. ఎందుకు కాదు? కలుపులకు పెట్టుబడికి కావా అవుతాయి. పెట్టుబడికి అట్లా అవుతాయి. మరి ఎందుకు వేస్తలేడు అంటావు? ఎందుకు వేస్తాడు? మాకెవరక బిడ్డ. మరి మాకెవరకు ఉంటుంది? ఓటే అంటే వేసినావు. మార్పు రావాలి. అప్పుడు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు కదా. మరి ఇస్తలేడు. మరి మనం ఏం చేస్తాం? మళ్ళీ వేయొద్దు. ఇక మళ్ళీ వేయద్దా? వేయొద్దు. ఎందుకు వేయం? ఇక వేయరా? వేయం. ఒక్కదానికే 50,000 బాకీ ఉందంటే ఇంకా చాలా మంది రైతులకు ఎంత ఉండాలి? అందరికి ఉంటుంది. ఉంటుంది. అందరికి ఉంటుందా? మరి ఎందుకు ఇట్లా చేస్తున్నట్టు? ఎందుకు చేస్తాడు? మరి నాకెవరికయ్యా. అంతేనా? మరి ఓటు వేయనంటున్నావు ఎందుకు మళ్ళా? మరి పైసలు అయ్యింది ఓట ఏమేమేం ఇదా ఎందుకు గెలిపించుకోరు మరి? ఏమో ఎందుకు గెలిపించారు మరి. ఏం పేరు బాబాయ్? నా పేరు వెంకటేశ. ఏం చేసుకుంటారు? మేము వ్యవసాయం పని బర్రెలు ఉన్నాయి మాకు, అన్నీ ఉన్నాయి. వ్యవసాయం పని చేస్తున్నారు కదా. ఎట్లా రైతు భరోసా వస్తుందనే? రైతు బంధు ఇంతవరకు రాలే. ఒక్కడు కూడా రాలే. అది 500 గ్యాస్ అన్నారు. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. 7,500 ఇస్తాడు కదా, 15,000 ఇస్తాడు రైతు భరోసా. ఏలేవు. వస్తున్నాయా? వస్తలేవు. ఇప్పుడు కొత్త నిబంధనలు కూడా పెడుతున్నారు కనుక అన్ని దానికనే ఏది రావు, ఆశ లేదు. ఏది అనగానే ఏది రాదు, చేయదు. రాదు. ఇప్పుడు నీకు ఎన్ని ఎకరాలు ఉంది? 10 ఎకరం ఉంది. ఒక్కసారి కూడా తీసుకోవాలి ప్రభుత్వం వచ్చినాక? తీసుకోలే. 2 పంటలకి ఎగ్గొట్టిండు. అప్పుడు ఒక పంటకి అరాకొర వేసిండు. మొత్తం 15,000 చిల్లర రావాలి కదా, 17,500 రావాలి. ఏది రాలే. అనుకోమే కానీ అది వచ్చేలేదు, చూసేలేదు. వచ్చేలేదు, చూసేలేదా? ఎందుకే నమ్మకం ఎందుకు లేదు మీకు? ఏమో అది కేసీఆర్ ఉన్నప్పుడనే వేసిండు కానీ ఇంతవరకు అయితే ఎవరు వేయలే. కేసీఆర్ ఉన్నప్పుడు అని వేసిండా? ఎట్లా వేసా కేసీఆర్ ఉన్నప్పుడు? అప్పుడు వచ్చినాయి కౌలు. మనం మందు ఉన్నోళ్ళకు 10,000 అట్లా ఎకరానికి అట్లా వేసిండు. కానీ ఈసారి అయితే మొత్తమే లేదు. నువ్వు కౌలు చేస్తావా? నేను ఇప్పుడు ఏం చేస్తలే. కౌలు చేసే వాళ్ళకి వస్తున్నాయి ఎప్పుడు ఏమన్నా? కౌలు చేసిన వాళ్ళు కూడా ఏడంగా వస్తాయి చెప్పు. వాళ్ళకు కూడా ఇస్తా అంటుండు. 12,000 ఇస్తా. ఎవరికి ఇస్తలేడు. ఎవరికి ఇస్తలేరా? ఇప్పుడు కిరికిరి పెట్టింది కానీ కౌలు రైతులకు ఇస్తే ఏమంటారు, యజమానులకి ఏమి, యజమానులకి ఇస్తే కౌలు రైతులకి ఏమని చెప్తున్నాడు? కౌలు ఇస్తారు. అది కానీ ఆయనకి ఎందుకు పడితే పడవు కదా. ఇస్తా అంటారు, కిరికిరి పెడుతున్నారు. మరి ఇట్లయితే భూములు కౌలు రేజిస్ట్రోలు తక్కువ అయిపోతారు. ఇక అట్లయితే ఇక కౌలుకి ఎవరు ఇయ్యరు. ఇక ఎవరు దాని చేసుకుంటారు కానీ ఎవరు ఇయ్యరు. ఇక కౌలు రైతుల పరిస్థితి ఏందా మరి? ఎట్లా ఇవ్వాలకి ఏరుకున్నాయి. భూములు దొరకవుగా మరి ఇట్లయితే? భూములు దొరకమంటే ఇప్పుడు మాకు భూమి ఉంది. మేము బయట వాళ్ళకు కౌలుకి ఇచ్చినప్పుడు ఆయనకి ఇస్తే ఈ భూమి వాడు ఎక్కడ పోవాలి? అట్లా అన్నాడు. అంటే వాళ్ళు కౌలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇస్తామంటారు. మీ యజమానులకి ఇయ్యరట. ఇక మా కౌలుకు అంటే ఇప్పుడు ఓడు 10 ఎకరాలు 5 ఎకరాలు పట్టిరు. మరి ఎట్లా ఇస్తారు? ఇయ్యరంటవా? అంటే ఇట్లా పంచాయతీ పెట్టే పరిస్థితి ఉందా అని కౌలు రైతులకు, యజమానులకు? అదే కనిపిస్తుందా? అంటే ఎట్లా ఇస్తే మంచిగా ఉంటుంది అంటవా? ఏమి ఇప్పుడు భూమి రైతులు అన్నప్పుడు భూమికి ఇవ్వం కానీ కౌలు చేస్తానికి ఇస్తే అది పంచాయతీ కావా, పంచాయతీలు అవుతాయి. యజమాని అట్లయితే నువ్వు కౌలుకి ఇద్దాం అనుకుంటా, ఇస్తావా? అట్లయితే ఇయ్యనుగా. ఇయ్యవా? ఎందుకే? పైసలు నాకు రాంది ఎట్లా ఇస్తా నేను? ఇప్పుడు బయట ఇస్తే ఇప్పుడు కౌలుకి నేను ఇస్తా. ఇప్పుడు ఆ పైసలు ఆయనకే పడతాయి. నా కౌలు అదే ఇప్పుడు 10,000 కట్టి 4,000 7,000 కట్టిస్తాడు. అట్లా
అట్లయితే నువ్వు ఇయ్యానంటావు ఇక. ఇయ్యరు నువ్వే కదా అందరు రైతులు ఇట్లా ఆలోచిస్తారు కదా. ఇక అందరూ అన్నీ చేస్తారు ఇక ఉమ్. ఈ ఊళ్ళో ఇప్పుడు ఊళ్ళో పోయాడు వాళ్ళైనా మరి ఇట్లయితే ఇక కౌలుకి భూములు మరి ఎట్లా దొరకాలి రైతులకి? ఏమయ్యా మరి ఇట్లా ఎందుకు పంచాయతీ పెడుతున్నట్టు? ఇక అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇటాట పడ్డా కానీ ఇప్పుడు అయితే ₹1 కూడా ఇప్పుడు గ్యాస్లకు 500 అన్నారు, అవి రాలే ఇవి రాలే. ఫీడ్ గ్యాసులు అన్నారు, అవి కూడా రాలేదు. ఇక వాళ్ళకే వాళ్ళకే తెలుసా? ఏమనుకుంటారు రైతులు మరి? ఇటు కౌలు రైతులు కానీ మీరు కానీ ఏమయ్యా ఆడెక్కుతావు గౌడన్నవి గౌడ్స్ వ్యవసాయం చేస్తావా? నాకు లేదే, నేను చేయను. నాకు తాలే ఓన్లీ తాడే ఎక్కుతావు, తాలే. భూమి ఏం ఏం లేదు. లేదు మాకు. కౌలు పడతావు ఏమన్నా? ఏం లేదు నాకు తాలే. ఆ. తాలే ఎక్కుతాను. ఆ. తాలే ఎక్కుతాయి, కాళ్ళు మీనే బతికేది. కళ్ళు మిన్నే ఆ, బతుకుతావు. ఇంకా ఎట్లా కాళ్ళు ఏమన్నా సంక్షేమ పథకాలు వస్తున్నాయా గవర్నమెంట్ ఇచ్చేటి? ఏ ఇస్తాను ఇవ్వలేదు, గవర్నమెంట్ బండ్లు ఇస్తాను, గవర్నమెంట్కి బండ్లు ఇవ్వలేదు. ఈయన అన్నాడు, ఈయన ఇవ్వలే, ఏం లేదు. ఇంకంతే ఇక 4,000 పెన్షన్ లేవు. ముస్తాలు ఇప్పుడు ఆయన వచ్చే కేశవ ఎల్లం ఇచ్చిండు అప్పుడు. కేసీఆర్ ఉన్నప్పుడే ముస్తాదులు వచ్చింది. అంతే ఉన్నప్పుడు ఇక మా వాళ్ళకి వచ్చాను, మాకు ఇవ్వలే, ఇంకా నాకు రాలే. పింఛన్ల పరిస్థితి ఏంది మరి? ఇక పింఛన్ 4,000 ఇస్తా ఉంటాం వచ్చే నెల అంటుండే అదే సంగతి. ఇప్పుడు వస్తలేవా? ఇప్పుడు వస్తాడు 2,000 ఇచ్చిండు మన 2,000 ఇచ్చిండు. బియ్యం బీపీలో బియ్యం ఇస్తున్నాడు, పేదోళ్ళకి ఇవ్వాలి, అవి కూడా ఇవ్వాలి. కంట్రోల్ బియ్యం ఇస్తుండు. దొడ్డు ఎన్నికలప్పుడు గన్ని హామీలు చెప్పారు కదా బాబాయ్? ఇక అన్నీ చెప్పిండు ఆయన, చెప్పిండు అన్నీ చెప్పుకోండు. అన్ని చెప్పుకోండు. ఇచ్చిండా మరి ఒకటన్నా? ఒక్కడి ఇవ్వాలి, ఇంకా బియ్యం వేయాలి, అయ్యా దొడ్డు బియ్యం ఇస్తుండు. అయ్యే దొడ్డు బియ్యం అంతే. హామీలన్నీ మాట తప్పినట్టేనా? తప్పినాడు. ఇంకేం సార్ ఏమి ఇస్తుండే ఆయన? ఏం లేదంట. ఏం లేదు. ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి ఇలా కూడా వేస్తలేడు తెలుసా? మొత్తుకుంటారు, ఏడుస్తలేరు, పైసలు వేస్తలేరు. మొత్తుకుంటారా? వేస్తలేడు. అప్పుడు పడేదేనా కేసీఆర్? అప్పుడు పడేయాలి మొత్తుకుంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఈయన కూడా అప్పుడు మాకు చేసిండు అయ్యే. ఇక కథం ఇక మళ్ళీ చేస్తలేడు, ఇక వస్తే అని చెప్తాడు కథం. అంతే. దగ్గర చాలా మంది రైతులు కూడా కళ్ళు తాగడానికి వస్తారు కదా, అనుకుంటారు వాళ్ళు. ఇదే కాంగ్రెస్కి వేద్దాం, కొంత అది వేద్దాం, ఇదే అది అనుకుంటారు వాళ్ళు. అంతే. కాంగ్రెస్ పాలన ఇప్పుడు ఏడా ఇంకా నెల అయితే వస్తుంది, ఊపుతారు అప్పుడు. ఇక ఒక నెల అయితే ఊపుతారు. ఇక చెప్తారు అప్పుడు. ఇక ఎక్కడే వస్తారు కానీ వాళ్ళు ఇస్తాం, ఎక్కడే వస్తారు. ఇక మాకు పని చేస్తాడు కావాలి, ఎవరైతే సర్పంచ్ మాకు పని కావాలి, మంచిగా పని చేయాలి. మాకు గౌన్లోకి బంద్ ఇస్తాం, బండ్లు వేయలేదు సార్, బండ్లు కూడా వేయాలి. గౌన్స్లోకి బంద్ ఇస్తాం, నడుచుకుంటూ పోతాను. ఆ సంగతి అన్నాడు కథం ఇస్తాడు.